वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदामेयं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरतुषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన జవాబు కార్యక్రమానికి ఈరోజు మనము మొదటి స్కందము 12వ అధ్యాయము శ్లోకం సంఖ్య 30 చదువుకుందాము. దయచేసి చదవండి. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम. हरे कृष्ण. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. स एष लोके विख्याता परीक्षीदिति यत्प्रभु पूर्वं दृष्टमनुद्यान ध्यायान् परीक्षिते नरेष्विहा. ఇతడు ఏష ఈ లోకే జగములో విఖ్యాత ప్రసిద్ధి పరీక్షించువాడు. ఇతి ఈ విధముగా యత్ ఏమి ప్రభు ఓ రాజా పూర్వము దృష్ట్వం గాంచెనో అనుధ్యాయాన్ నిరంతరము ధ్యానించుచు పరీక్షింపగలడు. నరేషు ప్రతి మానవుని ఇహ ఇచ్చట జన్మించుటకు పూర్వము తాను గాంచిన పురుషుని అన్వేషణలో జనులందరినీ ఇతడు పరీక్షగా గాంచుటచే లోకమునందు పరీక్షిత్తుగా ప్రసిద్ధి చెందగలడు. ఈ విధంగా ఇతడు ఆ దేవదేవుణ్ణి నిరంతరము ధ్యానింపగలడు. అదృష్టభాగుడైన పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణ భగవానుని రూపమును గాంచగలిగెను. ఆ విధంగా అతడు నిరంతరము భగవానుని ధ్యానింపగలిగెను. దివ్య రూప మనస్సులో స్థిరపడినచో మనుజుడు ఆ దేవదేవుణ్ణి ఎట్టి పరిస్థితి ఎందనూ మరువజాలడు. గర్భం నుండి బయటకు వచ్చిన పిదప ప్రతి ఒక్కరిని పరీక్షించుట బాల పరీక్షిత్తునకు అలవాటు అయ్యెను. గర్భం నందు తొలుత తాను గాంచిన పురుషుడు అతడేనా అని ప్రతి ఒక్కరిని అతడు పరీక్షించెను. కానీ ఎవరును భగవానునితో సమానముగా కాని అధికముగా కాని ఆకర్షణీయులు కానందున ఎవరిని అతడు అంగీకరింపలేదు. కానీ అట్టి పరీక్ష ద్వారా భగవానుడు అతనితోనే నిరంతరము నిలిచియుండెను. ఆ విధముగా స్మరణము ద్వారా పరీక్షిత్ మహారాజు సర్వదా భక్తియుక్త సేవలో నియుక్తుడయ్యెను. బాల్యము నుండియే ప్రతి బాలునికి శ్రీకృష్ణ భగవానుని రూపమును తెలియచేసినచో నిక్కముగా అతడు పరీక్షిత్ మహారాజు వల్ల గొప్ప కృష్ణ భక్తుడు కాగలడని ఈ సందర్భంన శ్రీల జీవగోస్వామి పలికియుండిరి. తల్లి గర్భమునందే భగవానుని దర్శించడి అవకాశమును పొందుటకు
మనుజుడు పరీక్షిన్ మహారాజు అంతటి అదృష్టవంతుడు కాకపోవచ్చును. కానీ అతడు అంతటి అదృష్టవంతుడు కాకపోయినను తల్లిదండ్రులు అతడు అదృష్టవంతుడు కావాలనని కోరినచో అతనిని ఆ విధంగా చేయవచ్చును. ఈ విషయమున నా జీవితమునందే చక్కని ఉదాహరణము. తండ్రిగారు విశుద్ధ భక్తులు. 4, 5 సంవత్సరముల ప్రాయుడనై ఉన్నప్పుడు ఆయన నాకు రాధాకృష్ణుల శ్రీ విగ్రహములను ఒసగియుండిరి. ఆటపాటల ధోరణిలో నేను నా సోదరితో కలిసి ఆ శ్రీమూర్తులను పూజించుచుండెడి వాడను. మాకు దగ్గరలో గల రాధా గోవింద మందిరంలోని పూజా కార్యములను నేను అనుకరించుచుండెడి వాడను. ఆ విధముగా ప్రక్కనే ఉన్న రాధా గోవింద మందిరమును సతతము దర్శించుచు మరియు నా క్రీడామూర్తుల కొరకై పూజా కార్యములను అనుకరించుచు శ్రీకృష్ణ భగవానుని పట్ల నా సహజ అనురాగము వృద్ధి అయినది. మా తండ్రి గారు కూడా నాకు తగినట్లుగా అన్ని ఉత్సవములను నిర్వహించుచుండెడివారు. కానీ తదనంతరము పాఠశాలలు, కళాశాలల యందలి సాంగత్య కారణముగా ఆ కార్యములన్నీయును మరుగున పడి, ఆ అభ్యాసమును నేను పూర్తిగా మరచితిని. కానీ నా యవ్వన రోజులలో నేను మా గురువుగారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని కలిసినంతనే నా పూర్వపు అలవాటు తిరిగి ఆరంభింపబడినది. అంతటా చిన్ననాటి క్రీడామూర్తులు నాకు విధి విధాన పూర్వక పూజా విధానం తిరిగి ఆరంభింపబడినది. చిన్న విధిదానపూర్వక పూజా మూర్తులైనవి. కుటుంబంతో బంధము వీడనంత వరకు దానిని నేను అనుసరించియుంటిని. ఈ విధంగా కరుణాపూర్ణుడైన మా తండ్రి తొలి రూపమునొసగగా, మా గురువు గారిచే తదనంతరము అది నియమపూర్వకమగు భక్తియుక్త సేవగా అభివృద్ధి చెందినదని తెలుపుటకు నేను ఆనందించుచున్నాను. భగవత్ సంబంధమైన అటువంటి భావములు బాల్యము నుండియే బోధింపబడవలెనని ప్రహ్లాద్ మహారాజు కూడా బోధించియుండెను. లేని యెడల మానవ జన్మ యొక్క మహదవకాశమును మనుజుడు కోల్పోవు అవకాశం కలదు. అట్టి మానవ జన్మ ఇతర జన్మల వలె తాత్కాలికమే అయినను అత్యంత విలువైనదై ఉన్నది. స రాజపుత్రో వవృతే ఆశు శుక్ల ఇవోడుప అపూర్యమానా పితృభిః కాష్టభిరీవ సోన్మహాం. ఆ రాజపుత్ర రాజకుమారుడు వృద్ధి చెందెను. ఆశు అతి శీఘ్రంగా శుక్లచంద్రుని వలె ఇవ వలె ఉడుప చంద్రుడు అపూర్యమాన గొప్పగా పితృభి తాతలచే కాశ్యాభి కలల వృద్ధి ఇవ వలె అతడు ఆస్వాహము దినదినము. శుక్లపక్షం నందు చంద్రుడు దినదినము వృద్ధి చెందడి రీతి రాకుమారుడు పరీక్షిత్తు తన తాతల రక్షణ మరియు పూర్ణ ఏర్పాట్లతో శీఘ్రమే గొప్పగా వృద్ధి చెందెను. యక్షమానోశ్వమేధేన జ్ఞాతి ద్రోహజీహసయా రాజలబ్ధాధనో దత్యో నాణ్యత్ర కరదండయో. యక్షమాన ఆచరింపగోరి అశ్వమేధ యాగమును జ్ఞాతి ద్రోహ బంధువులతో యుద్ధము జిహానయ ముక్తుడగుటకు రాజా ధర్మరాజు ధనమును పొందుటకై దద్యో ఆలోచించెను. నా అన్యత్ర అన్యముగా కరదండయో శిస్తులు దండన రుసుములు. అదే సమయంన ధర్మరాజు బంధువులతో యుద్ధం చేయుట వలన సంప్రాప్తించిన పాపము నుండి ముక్తుడగుటకు అశ్వమేధ యాగ నిర్వహణను గురించి ఆలోచింపసాగెను. కాని శిష్టులు దండనారుసుములకు అన్యంగా ధన నిల్వలు లేకుండుటచే ధన ప్రాప్తిని గూర్చి అతడు విచారగ్రస్తుడయ్యెను. ప్రభుత్వంచే సర్వ సదుపాయములు పొందుట బ్రాహ్మణులు మరియు విప్రుల హక్కు అయినట్లుగా పౌరుల నుండి శిస్తులను దండనారుసుములను వసూలు చేయుట దేశాధినేత హక్కై ఉన్నది. కురుక్షేత్ర యుద్ధ అనంతరము ప్రభుత్వ ధనాగారము ఖాళీయగుట వలన శిస్తులు మరియు దండనారుసుములు మినహా ఏ ఇతర నిల్వలు కూడా లేకుండెను. ఆ నిల్వలు కేవలము రాజ్యపాలనకు మాత్రమే సరిపోవునవై ఉండెను. అధిక ధన నిల్వలు లేని కారణమున అశ్వమేధ యాగములను నిర్వహించుటకు వేరొక పద్ధతిలో ధనమును సంపాదించుటకై రాజు ఆలోచింపసాగెను. ఆ భీష్మదేవుని ఆదేశానుసారమే ధర్మరాజు ఈ యజ్ఞమును ఆచరింపగోరెను.
తదా విప్రేతమాలక్ష్య భ్రాతరోచితర్చోదితా ధనం ప్రహీన మజాహృదిచ్చాం దిశి భూరిషాః. తత్ అతని అభిప్రీతం మనోభిలాషను అలక్ష్య గమనించిన వారే భ్రాతర అతని సోదరులు, అచ్యుత అచ్యుతుడు, చోదిత ఉపదేశించబడి, ధనము ధనరాశులను, ప్రహీనం కూడబెట్టి, అజాహ్రు కొని తెచ్చిరి. ఉదిత్యాం ఉత్తరము, దిశి దిక్కు, భూరీష సమృద్ధిగా. ధర్మరాజు యొక్క హృదయాభిలాషను అవగతం చేసుకొనిన వారే అతని సోదరులు అచ్యుతుడైన శ్రీకృష్ణునిచే ఉద్దేశింపబడి ఉత్తర దిక్కు నుండి మరుత్తునిచే వదిలివేయబడిన ధనరాశులను సమృద్ధిగా కొనివచ్చిరి. మరుత్తుడు గొప్ప ప్రపంచ చక్రవర్తులలో మరుత్తుడు ఒకడు. ధర్మరాజు పాలనకు పూర్వము అతడు భూమండలంను పాలించియుండెను. అవీక్షిత్ మహారాజు తనయుడైన అతడు సూర్యతనయుడైన యమరాజు భక్తుడు. అతని సోదరుడైన సంపర్తుడు దేవతా గురువైన బృహస్పతికి ప్రతినిరోధిగా ఉండెను. మరుత్తుడు శంకర యజ్ఞమనేది ఒక యజ్ఞమును నిర్వహించెను. యజ్ఞము చే మిగుల ముదమందిన శివుడు అతనికి బంగారపు పర్వతమును ఒసగి ఆనందించెను. ఆ బంగారు శిఖరము హిమాలయ పర్వతములలో ఎచ్చటనో కలదు. ఆధునిక సాహసవంతులు దానిని కనుగొనుటకై యత్నించవచ్చును. మరుత్తుడు అత్యంత శక్తిశాలి అయిన చక్రవర్తిగా ఉండెను. ప్రతిదిన యజ్ఞాంతమున ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి వంటి ఇతర లోకదేవతలు అతని రాజప్రసాదమును దర్శించెడివారు. బంగారు శిఖరమే తన చెంత ఉన్నందున అతడు సమృద్ధిగా బంగారమును తన చెంత కలిగి ఉండెను. యజ్ఞగుండపు ఆచ్ఛాదనము సంపూర్ణంగా బంగారంతో చేయబడి ఉండెను. ప్రతిదిన యజ్ఞ నిర్వహణలో వంట కార్యమును త్వరితగతిని పూర్తి చేయుటకు కొందరు వాయులోక వాసులు ఆహ్వానింపబడిరి. ఆ కార్యమున దేవతా సమూహమునకు విశ్వదేవుడు అధిపతిగా ఉండెను. తన నిరంతర పుణ్యకర్మలచే అతడు సర్వవిధములైన వ్యాధులను రాజ్య పొలిమేరల నుండి తరిమివేయగలిగెను. దేవలోకము, పితృలోకముల వంటి ఉన్నత లోకములకు చెందిన వారు ఘనమైన యజ్ఞ నిర్వహణచే అతని ఎడ ముదమందిరి. ప్రతిదినము అతడు బ్రాహ్మణులకు పాన్సులు, ఆసనములు, వాహనములు, సమృద్ధిగా బంగారము దాన రూపమున ఒసగటివాడు. అతని ఔదార్య పూర్వక దానములచే మరియు అసంఖ్యాక యజ్ఞ నిర్వహణలచే సంపూర్ణముగా ముదమందిన ఇంద్రుడు అతని క్షేమంను సదా వాంఛించెను. తన పుణ్యకార్యముల ప్రభావముచే మరుత్తుడు జీవితాంతము యవ్వనవంతునిగా నిలిచి భార్య, పుత్ర, సోదర, మంత్రి, సంతుష్ట, ప్రజా పరివృత్తుడై 1000 సంవత్సరములు ప్రపంచమును పాలించెను. శ్రీకృష్ణ భగవానుడు కూడా అతని పుణ్యకార్య స్ఫూర్తిని శ్లాఘించెను. తన ఒకానొక కుమార్తెను మరుత్తుడు అంగీరమునికి అర్పించి అతని శుభ ఆశీస్సులతో స్వర్గలోకమునకు ఉద్ధరింపబడెను. తొలుత అతడు తన యజ్ఞ పౌరోహితమును బృహస్పతికి వసగ సంకల్పించెను. కాని మరుత్తుడు ధరణికి చెందిన మానవుడైన కారణమున బృహస్పతి ఆ పదవిని అంగీకరించలేదు. ఆ విషయం తెలిసి మిగుల కలత చెందిన అతడు నారదుని ఉపదేశంపై సంవర్తుణ్ణి ఆ పదవి యందు నియమించి తన కార్యం నందు కృతాకృత్యుడయ్యెను. ఏదేని ఒక యజ్ఞం యొక్క సఫలత్వము దానిని నిర్వహించడి పురోహితుని పైననే సంపూర్ణముగా ఆధారపడి ఉండును. నామమాత్ర బ్రాహ్మణుల యందు ప్రావీణ్యం కలిగిన పురోహితుడు లేని కారణమున సర్వవిధ యజ్ఞములు ఈ యుగమున నిషేధించబడినవి. అటువంటి నామమాత్ర బ్రాహ్మణులు బ్రాహ్మణ యోగ్యతలు లేకుండగానే బ్రాహ్మణ తనయులను కాగలమనడి అపోహలో ఎందురు. కనుకనే ఈ యుగమున శ్రీ చైతన్య మహాప్రభువుచే ఆరంభించబడిన హరినామ సంకీర్తన యజ్ఞం ఒక్కటే నిర్దేశింపబడినది. తేన సంవృత సంవారో ధర్మపుత్రో యుధిష్ఠరా వాజిమైదిస్త్రిభిర్భితో యజ్ఞే సమయుజద్ధరిం తేన ఆదనముచే సమృత సంపాదించినటువంటి సంబరములు ధర్మపుత్ర పుణ్యాత్ముడైన రాజు యుధిష్ఠర ధర్మరాజు వాజిమేధై అశ్వమేధ యజ్ఞములను 3 సార్లు బీత కురుక్షేత్ర యుద్ధానంతరము వీతవాహుడైన
యజ్ఞములను సమాయుజ యథావిధంగా అర్చించెను. హరిం దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు ఆ ధనరాశులతో 3 అశ్వమేధ యాగములకై సంవరములను సంపాదించెను. కురుక్షేత్ర యుద్ధానంతరము మిగుల భీతవహుడైన అతడు ఆ విధంగా దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి సంతృప్తి పరిచెను. ధర్మరాజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆదర్శనీయ రాజైనను కురుక్షేత్ర యుద్ధ అనంతరము మిగుల భీతవహుడయ్యను. కేవలము తనను సింహాసన అభిషక్తుని చేయుటకు యుద్ధంన ముక్కుమ్మడి జనసంహారం కలుగుటయే అందులకు కారణము. కనుకనే యుద్ధం నందు ఉనరింపబడిన పాపమునకు అతడు సంపూర్ణ బాధ్యతను స్వీకరించి ఆ పాప పరిహారార్థమై 3 అశ్వమేధ యాగములను ఉనరింపగోరెను. అట్టి యాగము మిక్కిలి ధన ప్రయాసలను కూడినట్టిది. ధర్మరాజు వంటి వానికి మహారాజైన మరుత్తుడు మరియు మరుత్తునిచే బంగారమును దానముగా పొందిన బ్రాహ్మణులు వదిలివేసిన బంగారు రాశులను అవసరమైనంతగా సంపాదించవలసి వచ్చెను. బ్రాహ్మణులు మరుత్తునిచే ఒసగబడిన బంగారు రాశులను సంపూర్ణంగా తమ వెంట తీసుకొని పోవ సాధ్యపడనందున దానములోని అధిక భాగమును అచ్చటనే వదిలివేసిరి. మహారాజు మరుత్తుడు కూడా దానమునందు ఒసగబడిన ఆ బంగారు రాశులను తిరిగి గైకొనలేదు. అదియునుగాక యజ్ఞం నందు ఉపయోగింపబడిన బంగారు పాత్రలు పల్లెరంలన్నయ్యను చెత్తకుండీలలో పారవేయబడినవి. ధర్మరాజు తన స్వప్రయోజనార్థమై వాటిని గ్రహించనంత వరకు ఆ బంగారు రాసులన్నయ్యను ఎవరికి చెందని ఆస్తిగా నిలిచియుండెను. అట్టిది రాజుకు చెందును కావున ఆ ధనమును కొని తెండని ధర్మరాజు సోదరులకు శ్రీకృష్ణుడు ఉపదేశించెను. ఇచ్చట మరింత ఆశ్చర్యకర విషయమేమనగా దేశ ప్రజలెవ్వరు కూడా ఆ బంగారమును ఏ కర్మాగారమును స్థాపించుటకో లేదో ఏ ఇతర ప్రయోజనార్థమో స్వాధీనం చేసుకొన యత్నించలేదు. దేశ ప్రజలందరూ జీవిత అవసర విషయములందు సంపూర్ణంగా సంతుష్టి చెందియుండిరనియు మరియు తత్కారణముగా ఇంద్రియాభోగానుభవమునకై అవసరమైన ఉత్పత్తి సంస్థలను అంగీకరింప కోరలేదనియు దీని భావమై ఉన్నది. ధర్మరాజు కూడా ఆ బంగారు రాశులను యజ్ఞ నిర్వహణము మరియు దేవదేవుడైన శ్రీహరి ప్రియము కొరకే రప్పించెను. ధనాగారము కొరకై వాటిని సంపాదింపవలనని అతడు కోరియుండలేదు. ధర్మరాజు కార్యముల ద్వారా ప్రతి ఒక్కరూ ఉపదేశములను పొందవలసి ఉన్నది. యుద్ధరంగంలో జరిగిన పాపములను గూర్చి మిగిల భీతుడైనందున అతడు పరమపురుషుని సంతృప్తి పరుపగోరెను. మనము నిత్యము ఉనరించడి కర్మలలో కూడా అసంకల్పితంగా పాపంలో జరిగిపోవుచున్నవనియు మరియు అటువంటి అసంకల్పిత నేర పరిహారార్థమై శాస్త్రములందు తెలుపబడిన యజ్ఞములను ప్రతి ఒక్కరూ నిర్వహింపవలననియు ఇది సూచించుచున్నది. కనుకనే అప్రమాణిక కర్మ నుండి లేదా మనము తప్పక చేసియే తీరడి అసంకల్పిత నేరముల నుండి విడివడుటకు మనుజుడు శాస్త్ర నిర్దేశితమైన యజ్ఞములను తప్పకుండా నిర్వహింపవలెనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయాం కర్మ బంధన ఎందు పలికియున్నారు. ఆ విధంగా చేయుట ద్వారా సర్వ విధములైన పాపముల నుండి మనుజుడు ముక్తుడు కాగలడు. ఆ రీతిగా వర్తించక కేవలము ఇంద్రియ ప్రీతి అర్థమే లేదా స్వార్థము కొరకే కర్మనునరించువాడు చేసిన పాపములకు సర్వ విధములైన క్లేశములను అనుభవించవలసి వచ్చును. అనగా యజ్ఞ నిర్వహణం యొక్క ముఖ్య ప్రయోజనము పూర్ణ పురుషోత్తముడైన శ్రీహరిని సంతృప్తి పరచుటయే. యజ్ఞ నిర్వహణ విధానము వివిధ కాలములు ప్రదేశములు జనులను అనుసరించి భిన్నముగా ఉన్నను సర్వకాల సర్వావస్థలయందు అటువంటి యజ్ఞ ప్రయోజనము ఏకముగా ఉండును. అది ఏ దేవదేవుడైన శ్రీహరిని సంతృప్తి పరచుట. పుణ్యజీవన విధానం ఇదియే. ప్రపంచమునందు శాంతి పురోగతులకు మార్గము అదియే. ప్రపంచమునకు ఆదర్శనీయ రాజుగా ఆ కార్యములన్నింటినీ ధర్మరాజు వనర్చెను. మనుష్య జంతు సంహారములు సాధారణమైనట్టి రాజ్యపాలన వ్యవహారములను నిత్యం ఉనరించుటలో ధర్మరాజు పాపిగా భావింపబడినచో దేవదేవుని ప్రీతి అర్థమై యజ్ఞం నిర్వహించుట అవకాశమే లేనటువంటి శిక్షణారహిత కలియుగ మానవులు
సంకల్పితంగా లేక అసంకల్పితముగా వనరించుచున్న పాపరాశిని మనము సులభంగా ఊహింపవచ్చును. కనుకనే విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే మనుజుని ముఖ్య ధర్మమై ఉన్నదని శ్రీమద్ భాగవతము 1.2.13 పలుకుచున్నది. కనుక ఏ ప్రదేశమునకు లేదా జాతికి లేదా మతమునకు లేదా శాఖకు లేదా విద్యుక్త ధర్మమునకు చెందిన మనుజుడైనను ప్రత్యేక దేశకాల మనుజులకు శాస్త్రములందు నిర్దేశించబడిన యజ్ఞములను మాత్రము నిర్వహింపవలసి ఉన్నది. కలియుగం నందు జనులు అపరాధరహితముగా శ్రీకృష్ణుని పవిత్ర నామములను కీర్తించుట ద్వారానే ఆ దేవదేవుని భక్తిలో నియుక్తులు కావాలనని వేదశాస్త్రములందు ఉపదేశించబడినది. కీర్తనేవ దేవ కృష్ణస్య ముక్త సంగం వరం ప్రజేత్. ఆ విధంగా చేయుట ద్వారా మనుజుడు సర్వ విధములైన పాపముల నుండి విడివడి భగవద్ధామమును చేరుట ద్వారా అత్యున్నత జీవన పూర్ణత్వమును బడయగలడు. ఈ విషయమున నేను గ్రంథములలో వివిధ చోట్ల ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు జీవిత విశేషమును వర్ణించుచు ఉపోద్ఘాతమునందు 1-2 మార్లు వివరించియే ఉన్నాను. అయినప్పటికీ సంఘములో శాంతి పురోగతులను కలిగించే ఉద్దేశంతో దానినే మరలా ప్రస్తావించుచున్నాను. ఏ విధంగా తాను మనచే ప్రియం నొందగలడో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు బాహటంగా ప్రకటించియున్నాడు. అదే విధముగా శ్రీ చైతన్య మహాప్రభు జీవితము మరియు ప్రచార కార్యమునందు ప్రత్యక్షంగా ప్రదర్శించబడినది. కనుకనే ఆ అంధకార బంధురము మరియు కలహభూయిష్టమైన యుగమున శ్రీ చైతన్య మహాప్రభువు మార్గము అనుసరించుటయే దేవదేవుడైన శ్రీహరి భౌతిక క్లేశముల నుండి మనలను ముక్తులను చేయు శ్రీకృష్ణ భగవానుడు ప్రీతి అర్థమే యజ్ఞ నిర్వహణను పూర్ణంగా నెనరించుట కాగలదు. సమస్తము సమృద్ధిగానున్న కాలమునందే అశ్వమేధ యాగ సంబరాలను సంపాదించుటకై ధర్మరాజు బంగారు రాశులను కొనితేవలసి వచ్చాను. కనుక ప్రస్తుత చాలని రోజులలో మరియు బంగారము పూర్తిగా కొరవడి ఉన్న రోజులలో అటువంటి యజ్ఞంను ఊహించుటయు మనము సాధ్యము కాదు. ప్రస్తుతము మనము కాగితముల గుట్టలను మరియు నవీన నాగరికతకు ఆర్థికాభివృద్ధి ద్వారా వాటిని బంగారంగా మార్చుదమనేది వాగ్దానములను మాత్రమే కలిగి ఉన్నాము. అయినప్పటికీ వ్యక్తిగతముగా ప్రస్తుతము మరియు కాగితము గుట్టలను మరియు నవీన నాగరికతకు ఆర్థికాభివృద్ధి ద్వారా వాటిని బంగారంగా మార్చుదమనని వాగ్దానములను మాత్రమే కలిగి ఉన్నాము. అయినప్పటికీ వ్యక్తిగతముగా కానీ సామూహికముగా కానీ ప్రభుత్వ సహకారంతో కానీ ధర్మరాజు వలె ధనమును ఖర్చు చేయునట్టి ఎట్టి అవకాశము లేదు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు శాస్త్రానుసారము తెలియచేసిన పద్ధతియే ఈ యుగమునకు అత్యంత అనువైనదిగా ఉన్నది. అట్టి విధానమును నిర్వహించుటకు ఎటువంటి ఖర్చు లేకపోవుటయే కాక అధిక వ్యయమును కూడిన యజ్ఞ నిర్వాహముల కన్నను అధిక లాభమును అది కలుగా చేయగలదు. వేద నియమానుసారము నిర్వహింపబడు అశ్వమేధ యాగమును లేదా గోమేధ యాగమును జంతువధ కార్యంగా అపోహపడరాదు. యజ్ఞం నందలి బలి ఒసగడి జంతువులు వేదమంత్రముల దివ్య ప్రభావముచే నూతన జీవితంను పొందగలవు. చక్కగా ఉచ్చరించినచో ఆ వేదమంత్రములు సామాన్య మానవుని అవగాహనకు భిన్నమై ఉన్నవి. కానీ నేటి కాలపు నామమాత్ర బ్రాహ్మణులచే లేదా పురోహితులచే అటువంటి క్రమబద్ధమైన వేదమంత్రోచ్చారణమునకు అవకాశమే లేదు. ద్విజ కుటుంబపు శిక్షణారహిత వంశీయులు తమ పూర్వీకులను పోలి ఉండనందున శూద్రులయందే జమకట్టబడిరి. ద్విజుడు కానట్టివాడు వేదమంత్రములను ఉచ్చరించుటకు అర్హుడు కాదు. తత్కారణమున మూలమంత్రములను ఉచ్చరించుటలో నిజమైన ప్రయోజనము ఏమీయూనూ లేదు. వారందరినీ రక్షించుట కొరకు శ్రీ చైతన్య మహాప్రభువు సంకీర్తన యజ్ఞంను సర్వ ప్రయోజనార్థమై యజ్ఞంను ప్రవేశపెట్టిరి. అట్టి నిశ్చితమైన ప్రామాణిక మార్గమునే ఈ యుగపు జనులు అనుసరింపవలెనని గట్టిగా ప్రతిపాదింపబడుచున్నది.
ఆహుతో భగవాన్ రాజ్ఞా యుజాయిత్వా ద్విజేర్నపం ఉవాస కతిచిన్మాసాన్ సుహృదాం ప్రియకామ్యయా. ఆహుత ఆహ్వానింపబడి భగవాన్ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు రాజ్ఞ రాజుచే యజాయిత్వ నిర్వహింపచేసెను. విజయ్ బ్రాహ్మణులచే నృపం రాజుపక్షమున ఉవాస వసించెను. కతిచిత్ కొన్ని మాసములు సుహృదాం బంధువుల ప్రియకామ్యయ ప్రియము కొరకు ధర్మరాజుచే యజ్ఞములకు ఆహ్వానించబడిన పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ యజ్ఞములను యోగ్యులైన బ్రాహ్మణులచే నిర్వహింపచేసెను. అటు పిమ్మట బంధువుల ప్రియము కొరకు అచ్చటనే కొలది మాసములు వసించెను. యజ్ఞ నిర్వహణను పర్యవేక్షించుటకే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుచే ఆహ్వానింపబడెను. ఆ దేవదేవుడు అంతటా తన జ్యేష్ఠ మేనబావ యొక్క ఆదేశములకు విజులైన బ్రాహ్మణులచే యజ్ఞములను నిర్వర్తింప చేసెను. కేవలం బ్రాహ్మణ వంశమున జన్మము యజ్ఞ నిర్వహణకు మనుజుని యోగ్యుని చేయజాలదు. ప్రామాణికుడైన ఆచార్యుని నుండి సరియైన శిక్షణ మరియు మంత్రదీక్ష ద్వారా మనుజుడు ద్విజుడు కావలసి ఉండును. ద్విజత్వమును పొందని బ్రాహ్మణ కుటుంబపు సంతానము ద్విజులు కానట్టి శూద్రులతో సమానము. అటువంటి బ్రాహ్మణ బంధువులను అయోగ్య సంతానము ధర్మ కార్యములు లేదా వేద కార్యముల నుండి బహిష్కరించవలెను. శ్రీకృష్ణునకు ఆ కార్యభారం అప్పగింపబడెను. పూర్ణుడైన అతడు అంతటా ప్రామాణికులైన ద్విజ బ్రాహ్మణులచే సఫలమగు రీతిలో యజ్ఞములను నిర్వహింపచేసెను. తతో రాజ్ఞాభ్యనుజ్ఞాత కృష్ణాయ సహ బంధుభి యాయోద్వారవతిం బ్రాహ్మాన్ సార్జునో యదుభివృత. తదుపరి రాజుచే అవ్యానుజ్ఞాత అనుమతించబడి కృష్ణాయ ద్రౌపదితో కూడా సహ బంధువి ఇతర బంధువులను యాయో వెడలెను. ద్వారవతిం ద్వారకను బ్రహ్మాన్ ఓ బ్రాహ్మణులారా సా అర్జునునితో సహా యదువంశీయులను వృత ఉడినవాడై ఓ శౌనక. తదుపరి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజు ద్రౌపది ఇతర బంధువుల నుండి వీడుకోలు పొందినవాడై అర్జునుడు మరియు ఇతర యదువంశీయులను కూడి ద్వారకాపురికి పయనమయ్యను. శ్రీమద్ భాగవతం నందలి పరీక్షిత్ మహారాజు జననము అను ప్రథమ స్కందంలోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ మరోసారి ఈరోజు జప కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 12వ అధ్యాయంలోని చివరి కొన్ని శ్లోకాలు మనం చదువుతున్నాము. ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క ఎదుగుదల, ఆ సమయంలో యుధిష్ఠిర్ మహారాజు చేసినటువంటి 3 అశ్వమేధ యజ్ఞాల గురించి సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. మహాభారతంలో చూసినట్టయితే వీటి గురించి చాలా విపులీకరించి వర్ణించడం జరిగింది. సో పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ గురించి గత కొన్ని వారాలుగా మనం చదువుతూ ఉన్నాము. ఏ విధంగా అయితే ఆ అశ్వత్థాముని బ్రహ్మాస్త్ర వేడి నుంచి కాపాడినప్పుడు భగవంతుని దర్శనాన్ని పొందినటువంటి పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భంలోంచి జన్మించిన తర్వాత ఆ రోజు యుధిష్ఠిర్ మహారాజుల చేత ఆహ్వానింపబడినటువంటి బ్రాహ్మణులందరూ మన కృపాచార్య మరియు దౌమ్యుల ఆధ్వర్యంలో జాతకర్మ సంస్కారాన్ని నిర్వహించారు. ఆ సమయంలో యుధిష్ఠిర్ మహారాజు మనసులో ఉన్నటువంటి సంశయాన్ని తొలగింపజేస్తూ పరీక్షిత్ మహారాజు ఒక మహాభాగవతుడని, ఆ మహాభాగవతుని యొక్క లక్షణాలని వేరు మహాభాగవతులతో పోల్చి ఆయన గొప్పతనాన్ని వాళ్ళు అక్కడ కీర్తించారు. చాలా చక్కగా వర్ణించారు అన్నట్టు. గతంలో మనం అన్ని క్లాసుల్లో చర్చించుకున్నాము, మిగతా వాళ్ళు కూడా చర్చించి ఉంటారు. సో ఆయన జనులందరినీ ఇక్ష్వాకు మహారాజు లాగా లేదా
శ్రీరామచంద్రునిలాగా రక్షిస్తాడని, తర్వాత శ్రీరామచంద్రునిలాగా బ్రాహ్మణులకి దానం చేస్తాడని, దాన ధర్మాలు చేయడం, వాళ్ళందరినీ రక్షించడం చేస్తాడని చెప్పేసి, తర్వాత శిబి మహారాజు లాంటి నిస్వార్థపూరితమైనటువంటి విధంగా ఆయనకి శరణు తీసుకుని ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ రక్షిస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయం గురించి రాబోయే అధ్యాయాలలో మనము చర్చించుకుంటాము. ఈవెన్ కలి పురుషుడు, ఈ కలియుగానికి అధినేత అయినటువంటి కలి పురుషుడు సైతం పరీక్షణ్ మహారాజు యొక్క శరణు వస్తాడు. ఆయన శరణుకి రాకముందు ఆయన ఒక ఆవును, ఎద్దును ఒక నాగలికి కట్టి వాటి రెండింటిని చాలా కొడుతూ ఉంటాడు. ఆ దాడికి తట్టుకోలేక ఆ ఎద్దు యొక్క 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలు పైన ఏదో అలా తనని తాను ఆపుకుంటూ రక్షిస్తుంటుంది. ఒక దయనీయమైనటువంటి స్థితిని చూసిన తర్వాత కూడా పరీక్షణ్ మహారాజు తన కరవాలంతో కలిని శిక్షించబోతున్న సమయంలో కలి ఆయన శరణు తీసుకుంటాడు. అలాంటి కలిని కూడా వదిలేస్తాడు. అంటే ఎవరైతే ఒకరు శరణు తీసుకుంటారో వాళ్ళని వదిలేయడము రాజధర్మము. ఇదే విధంగా శ్రీరామచంద్రుల వారు కూడా చెప్తారు. ఎప్పుడైతే విభీషణుడు రావణాసురుడి చేత ఇంటి నుంచి గంటివేయబడ్డ తర్వాత ఆ సముద్రాన్ని దాటి రామేశ్వర పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే మన వానరులందరూ ఆ లంకకి వెళ్ళడానికి కోసము వారధి నిర్మిస్తున్నారో ఆయన రాముల వారి శరణు తీసుకుంటాడు. ఆ సమయంలో రాముల వారు అందరినీ అడుగుతారు, తన చుట్టూ ఉన్నటువంటి మినిస్టర్లందరినీ, అంటే సుగ్రీవుణ్ణి, తర్వాత మిగతా తార, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళందరినీ అడిగితే చాలా వరకు అందరూ ఉండి కరెక్ట్ కాదేమో అంటారు. ఆయన రావణాసురుని తమ్ముడు, రావణాసురుని రాజ్యం నుంచి వచ్చాడు, మనకు తెలీదు, రావణాసురుడే మన శక్తియుక్తులు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళ తమ్ముణ్ణి మనందరి మధ్యలో ఒక గూఢాచారిగా పంపించాడేమో అనే సంశయంతో వాళ్ళందరూ వద్దు వద్దు అంటారు. ఒక రకంగా కేవలం హనుమంతుడు మాత్రమే చెప్తాడు, లేదు లేదు ఆయన మీ పరమ భక్తుడు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా అప్పుడు రాముల వారు ఏం చెప్తారంటే, సక్రనేవ ప్రపన్నోయ స్తవ అస్మితి యాచతే అభయం సర్వదా తస్మై ఏదదేవ వర్తమమ. ఎవరైనా సరే ఒక్కరు మోసం చేయాలని కానీ నిజంగా కానీ వచ్చి నేను నీ దాసుణ్ణి అని చెప్పి నా శరణు తీసుకుంటే వాళ్ళకి ఆ జన్మాంతము నేను అభయాన్ని కూరుస్తాను. ఈవెన్ రావణుడు కూడా ఇప్పుడు వచ్చి సీతమ్మ వారిని నాకు అప్పచెప్పి నా శరణు చేసుకుంటే తనకి నేను ఆ జన్మాంతము అభయాన్ని ప్రసాదిస్తాను అంటారు. అంటే రాముల వారు ఏమంటారంటే, ఆ శత్రువు అయితేనేమి మన మూకలోకి వచ్చి మన రాస్తలు తెలుసుకుంటే మాత్రము మనల్ని రావణుడు ఓడించగలడా అనేటువంటి ఆ యొక్క దృఢ సంకల్పంతో ఉన్నటువంటి రాముల వారు అలా చెప్తారు. అదే విధంగా శివ మహారాజు కూడా ఎవరైనా సరే తన శరణుకు వస్తే వాళ్ళ ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణం కూడా వెనకాడినటువంటి వ్యక్తి. మనం గత క్లాస్ లో మనం చర్చించుకున్నాము. పరీక్షణ్ మహారాజు కూడా అలాంటి వ్యక్తే, కలిని వదిలేస్తాడు. సో ఆ విధంగా తర్వాత భరత మహారాజు ఎన్నో యజ్ఞాలు జరిపారు. మనం గతంలో విన్నాము. ఒక 55 యజ్ఞాలు యమునా నది ఒడ్డున, 75 యజ్ఞాలు గంగా నది ఒడ్డున జరిపారు. అలాగే పరీక్షణ్ మహారాజు కూడా ఎన్నో యజ్ఞాలు జరుపుతారని చెప్పేసి ఆయన కీర్తి నలుదిశలో వ్యాపిస్తుందని చెప్పడం జరిగింది. కార్తవీర్యార్జునుడు మరియు అర్జునుడి వలె మహా విలుకారి అని చెప్పేసి, అంటే ఆ విలువిద్యలో అంత నైపుణ్యం కలిగిన వ్యక్తి అని చెప్పేసి, తర్వాత అగ్ని వలె అతని ముందు నిల్చోలేరు ఎవరు, సముద్రం వలె అతనిని దాటి ముందుకు వెళ్ళలేరు, తర్వాత సింహం వలె ధైర్యవంతుడు, హిమాలయ వలె స్థిరత్వం కలిగిన వాడు, భూమి వలె ఓర్పు కలిగిన వాడు, తల్లిదండ్రుల వలె ఆయన రాజ ప్రజలందరినీ సంరక్షించేటువంటి మాతృత్వ పితృత్వ దయాతృత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి, తర్వాత యుధిష్ఠిర్ మహారాజు లేదా బ్రహ్మదేవుని వలె అందరి పట్ల స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి, శివుని వలె అందరూ చేసే చిన్న చిన్న పనులు కూడా సంతృప్తి చెంది వాళ్ళకి పెద్ద పెద్ద కానుకలు ఇచ్చేటువంటి దాతృత్వ ఉదయం కలిగిన వ్యక్తి అని చెప్పేసి, తర్వాత శ్రీకృష్ణుని వలె శ్రీకృష్ణుని దగ్గర ఎలాంటి మంచి గుణాలు ఉన్నాయో అలాంటి మంచి గుణాలన్నీ కూడా ఈ పరీక్ష దగ్గర ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత రంతిదేవుని వలె దాతృత్వ హృదయం కలిగినటువంటి వ్యక్తి, తర్వాత ధర్మాన్ని ఆచరించడంలో యయాతి మహారాజు లాంటి వాడంట. యయాతి మహారాజు యొక్క ధర్మ ఆచరణ గురించి మనకి మహాభారత ఆది పర్వంలో చాలా చక్కగా వర్ణించారు. ఆయన ధర్మము నలుదిశలా వ్యాపించి ఆయన రాజ్యంలో అందరూ ఉండేవాళ్ళట. సో అంత మంచి ధర్మ పరిపాలన దక్షుడు
ఆయనలాగా ధర్మాన్ని పరిపాలిస్తాడని చెప్పేసి, ధర్మాన్ని రక్షించి పోషిస్తాడని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో బలి మహారాజు వలె దృఢ సంకల్పుడు. బలి మహారాజు ఎన్ని అడ్డుదొడుకులు వచ్చినా సరే, ఎంతమంది వద్దన్నా సరే భగవంతునికి తనను తాను సమర్పించుకున్నాడు. అలాగే ఈయన కూడా భగవంతునికి తనను తాను సమర్పించుకుంటాడు. ప్రహ్లాద మహారాజు వలె కష్ట నష్టాలలో కూడా భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడు కూడా మరచిపోడు. సో ఆయన పెద్దలకు ఎప్పుడు గౌరవాన్ని ఇస్తూ, ఆ పెద్దల యొక్క అధ్యక్షతన, పెద్దల యొక్క సుజావుతో ఎన్నో యజ్ఞ యాగాదులు చేస్తాడని చెప్పేసి, తర్వాత రాజులందరిలో ఆయన రాజఋషి అనిపించుకుంటాడని చెప్పేసి, ధర్మాన్ని అతికరించి ఎవరిని కూడా అనవసరంగా శిక్షించడు అని చెప్పేసి, కలిని సైతం తన ఆధీనంలో ఉంచుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి. కలియుగం ప్రారంభమైనటికి కూడా భగవంతుడు నిర్యాణం తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమవగానే ఆ విషయం అని భగవంతుడు వెళ్ళిపోయాడని తెలుసుకొని యుధిష్ఠిర మహారాజు పరీక్షణ్ మహారాజు రాజు చేస్తాడు. అంటే మన కలియుగానికి ప్రథమ రాజు పరీక్షణ్ మహారాజు. కలియుగం ఆల్రెడీ స్టార్ట్ అయింది, అయినప్పుడు కూడా కలి ప్రభావం ఏమాత్రము లేకుండా రాజ్యాన్ని, యుధిష్ఠిర మహారాజు యొక్క రాజ్యం ఎలా ఉండిందో అదే విధంగా పరిపాలించినటువంటి దక్షత కలిగినటువంటి వ్యక్తి పరీక్షణ్ మహారాజు. సో ఆ విధంగా ధర్మము 4 పాదాలలో సుభిక్షంగా సురక్షితంగా ఈయన పాలనలో కూడా ఉండింది. ఎలాగైతే యుధిష్ఠిర మహారాజు పాలనలో సత్యయుగం కంటే మెండుగా అనేక సౌకర్యాలు మెండుగా ఉన్నాయో, అదే విధంగా పరీక్షణ్ మహారాజు రాజ్య కార్యక్రమంలో కూడా అంటే 20 సంవత్సరాల పరిపాలించాడు. ఆ 25 ఏళ్ళు కూడా సత్యయుగాన్ని మించే విధంగా రాజ్యమంతా సుభిక్షంగా ఉండిందంట. తర్వాత చాలా ఇంపార్టెంట్ది 27వ శ్లోకం 2 శ్లోకంలో చెప్పడం జరిగింది అన్నట్టు ఏంటంటే, ఈ బ్రాహ్మణులైతే ఆయన జాత కర్మ సెరమని చేసిన తర్వాత ఆయన జన్మపత్రికను చదువుతూ ఆయన గురించి చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, తక్షక ఒక బ్రాహ్మణ బాలుడి ద్వారా, తక్షక అనే పాముకాడు ద్వారా చనిపోతాను అని తెలిసిన పిమ్మటనే ఆయన రాజ్యాన్ని వదిలి ప్రాయోపవేశ వ్రతాన్ని స్వీకరించి గంగానది ఒడ్డున వ్యాసదేవుడి యొక్క సుపుత్రుడు అయినటువంటి సుఖదేవ గోస్వామి పాదుల ద్వారా భాగవత చరిత్రను విని భగవంతుని యొక్క చరణ పద్మాల పైన తన మనస్సును లగ్నం చేసి ఈ శరీరాన్ని వదిలి భగవద్ధామాన్ని పొందుతాడు అనే విషయాన్ని మనకి ఇక్కడే ఆయన పుట్టిన సమయంలోనే చెప్పడం జరిగింది. ఇది ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క మహత్యము. మన జన్మపత్రికను చూసి మన జీవితంలో ఏం జరగబోతుందని చెప్పేసి అన్ని క్లియర్ గా చెప్పేయచ్చు. జిజ్ఞాసితాత్మ యథార్థ్యో మునేరు వ్యాస సుతాదసౌ హిత్ వేదం రూప గంగాయం యాస్యతి అద్ధాకుటో భయం. హిత్వ ఇదం, ఈ భౌతిక సామ్రాజ్యాన్ని వదిలి తన కుమారుడు జనమేజయుని రాజుగా ప్రకటించి తను నృప గంగాయాం, గంగానది ఒడ్డున సమయంలో అక్కడికి విచ్చేసినటువంటి ఋషులందరి సమక్షంలో సుఖదేవ గోస్వామి పాదుల వారిని గురువుగా స్వీకరించి ఆయన ముఖమండలము ద్వారా భాగవత కథను విని భగవంతుని పాదపద్మాల పైన తన మనసును లగ్నం చేసి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అని చెప్పడం జరిగింది కదా. యాసతి అద్ద అకుటో భయం, సో భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడట. సో ఈ విధంగా ఆ బ్రాహ్మణ పొంగవులందరూ కూడా యుధిష్ఠిర్ మహారాజుకి పరీక్షణ్ మహారాజు భవిష్యత్తు, ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఎలా పరిపాలన చేస్తూ ఎలా భగవద్ధామానికి చేరుకుంటాడు అనే విషయాలని పరీక్షించి ఇక్కడ జరిగింది. అవన్నీ విని యుధిష్ఠిర్ మహారాజు, మిగతా పాండవులు, కుంతి మహారాణి, ద్రౌపది, తర్వాత ఉత్తర, వీళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవడం కోసము ఆ బ్రాహ్మణులందరికీ ఎన్నో ఉదార స్వభావంతో ఎన్నో కానుకలు సమర్పించుకుంటారు. సో ఈ విధంగా ఆ పరీక్షణ్ మహారాజు యొక్క జన్మ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. తర్వాత మనకి సూతగోస్వామి ఏం చెప్తారంటే, ఇంకో విషయం తెలుసా, ఎవరినైతే తను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూశాడో, ఏ దివ్య దర్శనాన్ని పొందాడో, చతుర్భుజ వాసుదేవ రూపాన్ని చూశాడో, ఆ వ్యక్తి ఎవరా అని చెప్పేసి కొద్దిగా పెరిగిన తర్వాత, మేబీ ఒక సంవత్సర కాలం తర్వాత ఎప్పుడైతే నడవడం మొదలెట్టాడో, ప్రతి వ్యక్తిని
తన రాజసభలో విచ్చేసేటువంటి ప్రతి వ్యక్తిని కూడా వెళ్ళి పరీక్షణతో చూసేవాడట. సయేషా లోక విఖ్యాత పరీక్షేదితి యత్ప్రభు పూర్వం దృష్టం అనుధ్యాయాన్ పరీక్షేత నరావిహ. నరావిహ మనుషులందరినీ పరీక్షించేవాడట. ఎందుకంటే తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరైతే చూశాడో ఆ రూపము తన మనసులోంచి బయటికి వెళ్ళలేదు. ఎప్పుడు అతను తన తన కళ్ళ ముందు మెదలలేదట. ఆ వ్యక్తి ఎవరా అని చెప్పేసి తన రాజ్యసభకి, తన రాజకుటుంబానికి, హస్తినాపురానికి విచ్చేసే ప్రతి వ్యక్తిని పరీక్షతో చూసేవాడు. ఇలా చూస్తాడు కాబట్టే ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టడం జరిగింది. ఒక పేరు విష్ణురాటుడు అని చెప్పేసి, ఎందుకంటే విష్ణుమూర్తి ద్వారా రక్షించబడ్డాడని చెప్పేసి. రెండో పేరు ఏ విష్ణుమూర్తి అయితే తనను రక్షించాడో తనని మళ్ళీ చూడాలనే ఉద్దేశంతో అందరిని పరీక్షించి చూస్తున్నాడు కాబట్టి ఆయనకి పరీక్షిత్తు అని చెప్పేసి పేరు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, ఇలా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ, నవజాత శిశువుగా ఉన్నప్పుడు కానీ, తల్లిదండ్రులు వాళ్ళకి మంచి సంస్కారాలు ఇస్తే కనుక వాళ్ళు భవిష్యత్తులో కూడా అలాగే పెరిగి పెద్దయి భగవంతుని పట్ల ఆకర్షితులవుతారు. తన గురించి కూడా చెప్తున్నారు. తను చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి ఆయనకు రాధా గోవింద విగ్రహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇంటి సమీపంలో రాధా గోవింద మందిరం ఉండేది. ప్రభుపాదుల వారి తల్లిదండ్రులు ప్రతి ఉత్సవానికి అక్కడికి వెళ్ళి అక్కడే ఉత్సవాలు జరుపుకునేవారు. అలా చిన్నపిల్లల ప్రభుపాదుల వారిని వాళ్ళ పిల్లలన్నీ మిగతా వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు అన్నట్టు. అక్కడ వాళ్ళ విగ్రహ సేవను చూస్తూ ప్రభుపాదుల వారికి కూడా అనిపించేది, నేను కూడా అలాగే చేస్తాను అంటే. అప్పుడు వాళ్ళ తండ్రి ఆయనకి రాధా గోవింద విగ్రహాలను ఇవ్వడం జరిగింది. ఆయన మందిరంలో పూజారులు ఎలాగైతే భగవంతుని పూజించారో అదే విధంగా తన ఇంట్లో కూడా తన చెల్లెలి సహాయంతో ఆ విగ్రహాన్ని పూజించేవారు. చిన్న చిన్న పూలమాలలు చేసి సమర్పించడము, అభిషేకం చేయడము, నైవేద్యాన్ని సమర్పించడం, ఇలా ఎన్నో విధంగా ఆ భగవంతుని సేవలో నిమగ్నమైపోయి ఉండేవాళ్ళు. అంతే కాదు, ప్రభుపాదుల వారు తండ్రి ప్రభుపాదుల వారిని చిన్నప్పుడు రథయాత్రకు తీసుకెళ్లేవారు, జగన్నాథుడు రథయాత్రకి. అక్కడ రథయాత్రను చూసి అదే రథయాత్రని తను కూడా చేయాలని చెప్పేసి తనతో ముందుకేసే తండ్రి ఒక రథాన్ని కొని దాన్ని బాగు చేయించి, ఒక పాత రథాన్ని కొని బాగు చేయించి ఆ పిల్లాడి చేత రథయాత్రని జరిపించారు. సో అలా ప్రభుపాదుల వారు తన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ప్రతి రథయాత్రకి సమీపంలో రథయాత్రను నిర్వహించేవాళ్ళు. సో తనలాంటి చిన్నపిల్లలందరితో కలిసి కీర్తన చేసి రథయాత్ర జరిపి తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి అలా విధంగా చిన్న వయసులో చేశారు కాబట్టి తను ఇస్కాన్ సంస్థను స్థాపించిన తర్వాత ఏవైతే చేస్తున్నాడో అవన్నీ తన తండ్రి దగ్గర నేర్చుకున్నవే. మందిరాలు స్థాపించడము, విగ్రహ స్థాపన చేయడము, విగ్రహారాధన చేయడము, రథయాత్ర లాంటి ఉత్సవాలు చేయడము, జన్మాష్టమి మిగతా ఉత్సవాలు చేయడం, ఇవన్నీ ఆయన తన తండ్రి దగ్గర నుంచే నేర్చుకున్నాడు. అవి కాకుండా ఒక విషయాన్ని తన గురువు దగ్గర నేర్చుకున్నాడు. ఏంటి? పుస్తక ప్రచురణ, పుస్తక వితరణ మరియు ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారణ. ఈ విషయాలు తన గురువు దగ్గర, మిగతా విషయాలన్నీ తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అంటే మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏవైతే నేర్చుకుంటామో వాటిని మన జీవితకాలం మనము అనుసరిస్తూ ఉంటాము. అది చాలా ముఖ్యమైన విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ యొక్క సందర్భంగా తన టీకాలో వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత ఎలాగైతే అమావాస్య తర్వాత ప్రథమి తిథి నుంచి పౌర్ణమి వరకు ఎలాగైతే మెల్లమెల్లగా ఆ చంద్రుడు పెరిగి పెద్ద అవుతాడో, పరిపూర్ణ అవుతాడో, అదే విధంగా కాలక్రమేణా పరీక్షిత్ మహారాజు కూడా పెరిగి పెద్ద అయ్యాడు, ఒక పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దాడు అని చెప్పేసి చెప్పడం జరిగిందంటూ. యుధిష్ఠిర మహారాజు రాజైన తర్వాత ఒక 35 నుంచి 36 సంవత్సరాల కాలం పాటు తన రాజ్యాన్ని పరిపాలించాడు. అదే సమయంలో పరీక్షిత్ మహారాజు కూడా అదే విధంగా ప్రతి ఏటా ఒక 36 ఏళ్ల వయస్కుడు అవుతాడు. ఎప్పుడు భగవంతుడు తన లీలను పూర్తి చేసి ఇక్కడ నుంచి అంతానైనప్పుడు అదే సమయంలో యుధిష్ఠిర మహారాజు ఆయన పరీక్షిత్ మహారాజు యొక్క 36వ ఏట ఆయన రాజుగా నియమించి వాళ్ళు కూడా అక్కడ అలా ఉత్తర దిశ వైపు వెళ్ళిపోతారు. ఈ విషయాలు మనకి తర్వాత వస్తాయి. బట్ ఎనీవే, సో ఈ విధంగా యుధిష్ఠిర మహారాజు పరీక్షిత్ మహారాజు పుట్టిన తర్వాత ఆయన జన్మ నామకరణోత్సవం, జన్మోత్సవం అన్ని జరుగుతున్న సమయంలో భగవంతుని ఆహ్వానిస్తారు. అంటే ఇంతకుముందే భగవంతుడు వెళ్ళాడు, గత 2-3 మాసాల క్రితం భగవంతుడు వెళ్ళాడు, మళ్ళీ భగవంతుని ఆహ్వానిస్తారు. ఇక్కడ భగవంతుడు వచ్చి పరీక్షిత్ మహారాజు యొక్క నామకరణోత్సవం, మిగతా జన్మ
అవన్నీ చెప్పిన తర్వాత ఋషులందరి సలహా మేరకు ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు మనకి ఇదేంటి అశ్వమేధ యజ్ఞాన్ని జరపాలనుకుంటారు. వాళ్ళు ఇంతకుముందు చెప్పారు అప్పుడు రాజు అవ్వడానికి ముందు జరుపు. నువ్వు ఏదైతే నీ వల్ల ఇంత చేస్తున్నావు కదా, ఆ యొక్క పాప పరిహారం జరుగుతుంది అంటారు. ఆయన కాదు అంటాడు. కానీ ఇప్పుడు రాజు ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి జనుల యొక్క సంరక్షణార్థము ఆ రాజ్యం నుంచి సుభిక్షమవడం కోసం అని చెప్పేసి అశ్వమేధ యజ్ఞాన్ని జరపాలనుకుంటాడు. సో అప్పుడు భగవంతుడి సలహా మేరకు ఆ ఆ యొక్క దివ్య ఋషుల యొక్క సలహా మేరకు దీన్ని ఆరంభించాలనుకుంటాడు. కానీ యజ్ఞాన్ని జరపాలంటే చాలా సంపద కావాలి. ఇప్పుడిప్పుడే యుద్ధ పరిణామం వల్ల రాజ్యమంతా రాజ్యంలోని కోశాగారం అంతా ఖాళీ అయిపోయింది. రాజ్యంలో ఎలాంటి సంపత్తి ఏమీ లేదు. సంపత్తి కావాలంటే జనుల దగ్గర శిస్తు వసూలు చేయడమే. కానీ జనుల దగ్గర ఎక్కువ శిస్తు వసూలు చేయడము ఈయనకి ఏమాత్రము ఇష్టం లేదు. సో జనాల దగ్గర శిస్తు వసూలు చేయకుండా యజ్ఞము మంచిగా పరిపూర్ణం కావడం కోసము కావాల్సిన ధనాన్ని సమకూర్చడం ఎలా అని చెప్పేసి ఒక చిన్న సంశయాన్ని భగవంతుని ముందు, ఋషుల ముందు యుధిష్ఠిర మహారాజు ప్రస్తావిస్తారు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే, గతంలో శ్రీరామచంద్రుల అవతారము కంటే పూర్వము ఎప్పుడైతే రావణుడు పెరిగి పెద్దయి ముల్లోకాలు సంచరిస్తూ అందరి దేవతలందరినీ ఓడిస్తున్నాడో, ఆ సమయంలో భూమండలానికి రాజు అయినటువంటి మరుత అనేటువంటి మహారాజు హిమాలయ పర్వతాలలో ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారట. ఆ యజ్ఞం గురించి మనకి 2 శ్లోకాలలో టీకాల ద్వారా ప్రభుపాదుల వారు ఎంతో ఉపయోగించి చెప్పడం జరిగింది. దాని గురించి చాలా ఎక్కువ మిగతా విషయాలు తెలియాలంటే మీరు మహాభారతం చదువుకోవచ్చు. బట్ సంక్షిప్తంగా మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఆయన శివుడి భక్తుడు అంట. శివుణ్ణి ఆరాధించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, బిడ్డ నీకేం కావాలి అంటే స్వామి నేను ఒక యజ్ఞాన్ని జరపడానికి తలపించాను. అది నిర్విఘ్నంగా పూర్తి కావాలని చెప్పి ఆశీర్వదించండి. మరియు ఆ యజ్ఞానికి కావలసిన పరికరాలు సమకూర్చుకోవడం కోసము కావలసిన సహాయాన్ని కూడా మీరు చేయండి అని చెప్పేసి శివుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు కైలాసదారి అయినటువంటి శివుడు కైలాస పర్వతం అంతా వెండితో చేయబడిందంట. రజతంతో చేయబడినటువంటి కైలాస పర్వతం పైన నివసించే శివుడు ఈ మరుత మహారాజు భక్తికి మెచ్చి, ఈ మరుత మహారాజు యొక్క యజ్ఞం నిర్విఘ్నంగా పరిపూర్ణం కావడం కోసము ఆ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని బంగారు పర్వతంగా మార్చి ఆ పర్వతాన్ని మరుత మహారాజుకి ఇచ్చేస్తాడు. ఆ మరుత మహారాజు ఆ బంగారు పర్వతాన్ని కరిగించి దాని ద్వారా యజ్ఞాన్ని తయారు చేసి యజ్ఞాన్ని నిర్వహిస్తారు. దాని ద్వారా ఆ బంగారమును మిగతా అన్ని సామాగ్రి సమకూర్చుకొని చాలా వరకు సామాగ్రి మనం మన ఇంట్లో ఏవైతే స్టీలు, అల్యూమినియం సామాగ్రి ఉంటాయో ఆ సామాగ్రి అంతా కూడా బంగారంతోనే చేయిస్తారండి. సో ఈ విధంగా యజ్ఞవేదిని బంగారుతోనే చేశారు. అలా మిగతా అన్ని కూడా బంగారంతోనే తయారు చేసి ఆ యొక్క యజ్ఞ మండపాన్ని, యజ్ఞ వేదిని, తర్వాత యజ్ఞ పరికరాలని, తర్వాత రాబోయే రాజఋషులు, దేవఋషులు, బ్రహ్మఋషులు, దేవతలు, ఋషులు, గంధర్వులు, కిన్నెర కింపురుషాదులు వీళ్ళందరికీ కావాల్సిన పరికరాలను కూడా బంగారంతో తయారు చేయడం జరిగింది. వాళ్ళందరూ తినడానికి కూర్చునే ఆసనాలు, తినే ప్లేట్లు, తాగే గ్లాసులు అవి కూడా అన్ని బంగారంతో తయారు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా బంగారంతోనే తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదో పర్వతము అంటే మన పల్లెటూరులో కనిపించే చిన్న చిన్న పర్వతం కాదు. ఒక హిమాలయమైనటువంటి మహాగిరిలో ఉన్నటువంటి ఒక పెద్ద పర్వతాన్ని బంగారంగా మార్చారు. హిమాలయంలో ఒక పర్వతం పూర్తిగా బంగారం అయితే ఎంత బంగారం ఉంటుందో ఆలోచించండి. అంత బంగారం. సో ఆ విధంగా ఆ యజ్ఞానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఈ బంగారంతోనే చేయడం జరిగింది. మామూలుగా మనలాంటి వాళ్ళే అయితే మనకు కనుక కూర్చోవడానికి ఆసనము, తినడానికి ప్లేటు, తాగడానికి గ్లాస్ కనుక బంగారం తెస్తే కనుక ఎవరు చూడకుండా దాన్ని మన బ్యాగ్‌లో సర్దుకొని ఎవరికీ చెప్పకుండా మనం అక్కడి నుంచి ఎక్కేస్తాము. కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి వ్యక్తులందరూ దేవతలు, ఋషులు, మునులు, మనుషులు, రాజర్షులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఇంతటి బంగారపు పళ్ళాల్లో తిని, బంగారపు ఆసనాలలో కూర్చొని, బంగారు తల్పాలలో పడుకున్నప్పటికి కూడా వాటి పట్ల ఏమాత్రము ఆకర్షణ లేకుండా యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ బంగారు వస్తువులన్నిటిని అక్కడే వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారంట. అంటే
ఆ శివుని ద్వారా నిర్మితమైనటువంటి బంగారు పర్వతాన్ని ఉపయోగించుకొని యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆ యజ్ఞోపకరణాలన్నీ కూడా బంగారు రూపంలో ఉన్నవన్నీ అక్కడే వదిలేసి ఎళ్ళిపోయారు కాబట్టి, కాలక్రమేణా అవన్నీ ఆ పర్వతంలో కలిసిపోయాయి. అంటే మిగతా జనులకి కనిపించకుండా అవి కూడా ఒక మామూలు పర్వతంగా మారిపోయాయి. సో, అలా ఉన్నటువంటి బంగారు పర్వతం గురించి మర్చిపోయారు. ఇంకెవరికి గుర్తులేదు. ఆయన హిమాలయాల్లో ఎక్కడో జరిపారు యజ్ఞం మంచిగా జరగాలని చెప్పేసి. ఆ తర్వాత నగరానికొచ్చారు. మళ్ళీ వెనక్కి వెళ్లి చూడలేదు ఇక. అయిపోయింది. అది యజ్ఞం వదిలేసారు కాబట్టి అట్లాగే ఉండింది. ఆ పర్వతాన్ని గురించి భగవంతుడు వివరించుకుంటారు. ఆ! మరుత మహారాజు అనేటువంటి వ్యక్తి గత కాలంలో ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి జన్మ కంటే ముందు ఉన్నటువంటి రాజు ఈయన. అక్కడ ఒక బంగారు పర్వతం ఉంది. అర్జున నువ్వు వెళ్లి తీసుకొని రా అంటాడు. అప్పుడు అర్జునుడు తన సేన సాయంతో వెళ్లి ఆ పర్వతాన్ని వెతికి హిమాలయాల నుంచి ఆ పర్వతాన్ని పగలగొట్టుకొని ఆ బంగారాన్ని హస్తినాపురం నగరానికి తీసుకొస్తారు. ఆ బంగారాన్ని వాడుకొని వీళ్ళు కూడా యజ్ఞాన్ని సంపూర్ణం చేస్తారు. ఒకేసారి 3 అశ్వమేధ యజ్ఞాలని విజయవంతంగా ఆ శ్రీకృష్ణ భగవంతుని యొక్క ఆధ్వర్యంలో, కృపాచార్య మరియు ధౌమ్యుల యొక్క ఆధ్వర్యంలో హ్మ్. వాళ్ళ యొక్క నిర్దేశానుసారము ఒక పరిపూర్ణంగా ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో, ఈ క్రమంలో మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా చాలా చాలా నార్మల్. ఎందుకంటే, వాటిని చేయడానికి బ్రాహ్మణులు ఎంతో పరిశుద్ధులై, వాడే ఉపకరణాలు కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండేవి కాబట్టి, చేసే యజ్ఞము చాలా పరిశుద్ధంగా జరిగేది. తద్వారా దాని ఫలితం కూడా ఎంతో బావుగా వచ్చేది. కానీ కలియుగంలో అలాంటి అవకాశము అంతగా లేదు. కలియుగంలో బ్రాహ్మణులు కానీ, పరికరాలు కానీ, మంత్రోచ్చారణ కానీ, ఆ! చేసే వాళ్ళ ఉద్దేశాలు కానీ అంత నిస్వార్థంగా, పరిశుద్ధంగా లేవు కాబట్టి, ఇలాంటి యజ్ఞయాగాదులని పరిపూర్ణం చేయడము కలియుగంలో అంత సులభం కాదు. ఇది చాలా కష్టము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే చైతన్య మహాప్రభుల వారు జనులందరి బాగు కోరి, మేలు కోరి యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్ని యజ్ఞాలలో శ్రేష్టమైనటువంటి జపయజ్ఞాన్ని ప్రచారం చేశారు. ఆ యొక్క ప్రచార ఫలితమే ఈరోజు మనము ఇస్కాన్ సంస్థ ద్వారా, గౌడియ మఠ సంస్థ ద్వారా, కృష్ణ చైతన్య భక్తి మార్గముల ద్వారా, వేరు వేరు ఆచార్యుల యొక్క వ్యయ ప్రయాసల ద్వారా భారతదేశం నలుమూలల మరియు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ! కృష్ణ భక్తిని ఇవాళ మనము పాటించగలుగుతున్నాము. ఈ యజ్ఞ యాగాదులు, విగ్రహ అర్చన ఇవన్నీ చాలా కొద్ది కష్టంతో కూడిన పని. కానీ జపం అనేది ఎవరైనా సరే పిల్లాడితో మొదలుకొని వృద్ధుల వరకి హ్మ్. ఏ కులము, జాతి, మతము అనేటువంటి భేదం లేకుండా ఎవరైనా సరే అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆచరించగలిగేటువంటి సులభ మార్గము. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు లాంటి మహారాజే యజ్ఞాన్ని చేయాలంటే ఎంతగా ఆలోచించారు. దానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చడం కోసము అర్జునుడు మరియు భీములు లాంటి వాళ్ళు అది హిమాలయాలకి వెళ్లి బంగారు పర్వతాన్ని తీసుకొనొచ్చి యజ్ఞం చేశారు. ఇప్పుడు మనం యజ్ఞం చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. ఓకే. పరికరాలని సమకూర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు కూడా ఆ పరికరాలు పరిశుద్ధంగా ఉన్నాయా తెలీదు. ఆ! ఆ బ్రాహ్మణ మంత్రోచ్చారణ, బ్రాహ్మణ స్థితిగతులు కూడా పరిపూర్ణంగా ఉన్నాయని కూడా తెలీదు. సో, కాబట్టి మనము యజ్ఞాన్ని ప్రాపర్‌గా చేయలేము అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా కలియుగంలో యజ్ఞయాగాదులు కూడా ఒకంత వరకి నిషేధింపజరిగింది. ఎందుకంటే యజ్ఞం పేరున అన్నెసెసరీలీ ఆవులని, గుర్రాలని వధిస్తారని చెప్పేసి. యజ్ఞం చేస్తున్నాం అని చెప్పేసి వధిస్తారు. కానీ గత యుగాలలో యజ్ఞంలో వాడబడినటువంటి ఆవు కానీ, అశ్వము కానీ, మిగతా ఏ ప్రాణి కానీ ఆ యజ్ఞానంతరము వెంటనే అట్‌లీస్ట్ స్వర్గానికి వెళ్ళిపోయాయట. మంచి యజ్ఞము, మంచి ఉద్దేశంతో చేసిన యజ్ఞంలో గనక ఇలాంటి జంతు బలి జరిగినట్టయితే అవి ఏకంగా వైకుంఠానికి వెళ్ళిపోయాయి. కానీ ఈవెన్ మామూలు యజ్ఞాలైనా సరే స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో జనులు జరిపే యజ్ఞాలైనా కూడా ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు యజ్ఞాన్ని చేశారో, ఆ యజ్ఞంలో బలిచ్చేటువంటి జంతువు కూడా స్వర్గం వెళ్ళిపోయేదట. వాళ్ళతో పాటు జంతువు కూడా స్వర్గానికి వెళ్ళిపోయేది. అఫ్‌కోర్స్ ఒక జంతువు స్వర్గానికి వెళ్తుందంటే అది మంచి ఉద్దేశ్యమే కదా! కానీ అంతటి శక్తి కలియుగ బ్రాహ్మణులకి ఉందో లేదో సంశయం ఉంది కాబట్టి
కలియుగంలో యజ్ఞయాగాదులని నిషేధించారు. విష్ణు పురాణంలో కూడా ఒక శ్లోకము ఉంది. కలియుగంలో 5 నిషేధించారంట. కలో పంచ వివర్జయేత్. అశ్వమేధం గవాలంబం. దేవరేణ అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైతృకం. దేవరేణ సుతోత్పత్తి కలో పంచ వివర్జయేత్. అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము కలియుగంలో నిషేధము. సన్యాసం, కర్మ సన్యాసము అంటే కుటుంబ బాధ్యతలని పాటించలేక కుటుంబాన్ని వదిలేసి సన్యాసం పేరుతో సన్యాసం తీసుకున్నటువంటి ఉంటుంది కదా, అలాంటి సన్యాసాన్ని వాళ్ళు ఖండించడం జరిగింది. నిజంగా భక్తి ప్రచారణ కోసం సన్యాసం తీసుకుంటే మంచిదే, కానీ ఈ భౌతిక జగత్తులో కుటుంబాన్ని నడపలేక ఎవరైతే తొందరగా సన్యాసం తీసుకుంటారని చెప్పి సన్యాసం తీసుకుంటారో, అంటే బాధ్యతల నుంచి వైదొలగాలనే ఉద్దేశంతో తీసుకుంటారో అలాంటి సన్యాసాన్ని నిషేధించడం జరిగింది. ఫలపైతృకం, పితృ కార్యాలలో మాంసం లాంటి వాటిని సమర్పించడం కూడా నిషేధము. తర్వాత అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవరేణ సుతుత్పత్తి. దేవర అంటే భర్త చనిపోయిన తర్వాత భర్త యొక్క అన్నగాని తమ్ముడి ద్వారా సంతానాన్ని పొందేటువంటి ప్రక్రియ ఉంది కదా, అది కూడా నిషేధము. మిగతా యుగాలలో ఈ ప్రక్రియ అనుమతించబడేది. మనకి మంచి ఉదాహరణ మహాభారతంలోనే ఉంది. విచిత్ర వీర్య చనిపోయిన తర్వాత ఆయన భార్యలు అంబాలిక, అంబికకి వ్యాసదేవుని ద్వారా సంతానోత్పత్తి జరిపించడం జరిగింది. వ్యాసదేవుల వారు సత్యవతి కుమారుడు అయిన కారణంగా విచిత్ర వీరుని యొక్క అన్న. సో దాన్నే దేవరణ సుత్పత్తి అంటారు. సో అది కూడా కలియుగంలో నిషేధము. ఈ 5 విషయాలని కలియుగం నిషేధించారు. అదే విషయాన్ని మనకి ప్రభుపాద వారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా భగవంతుని ఆధ్వర్యంలో భగవంతుని యొక్క సలహా మేరకు దౌమ్య ఋషి మరియు మన కృపాచార్య యొక్క కనుసన్నలలో ఈ 3 యజ్ఞాలని చేసి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని చక్కగా పొందారని చెప్పేసి, ఆ తర్వాత మరికొంత కాలము భగవంతుడు అక్కడే ఉంటూ ఇప్పటి వరకు పాండవులతో పాటు భగవంతుడు ఎప్పుడు కష్ట సమయాల్లో ఉన్నాడు. ఇప్పుడు కొద్దిగా పాండవులు రాజులయ్యి కొద్దిగా సంతోషంతో ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ సంతోషంలో భాగం పంచుకోవడం కోసం భగవంతుడు అక్కడ కొన్నాళ్ళు ఉండి, ఆ తర్వాత మళ్ళీ కుంతి మహారాణి, యుధిష్ఠిర్ మహారాజు, భీమ, తర్వాత ద్రౌపది, సుభద్ర వీళ్ళందరికీ చెప్పి వాళ్ళందరి యొక్క పర్మిషన్తో భగవంతుడు తిరిగి ద్వారకకి వెళ్ళిపోతాడు. ఈసారి ద్వారకకి వెళ్ళినప్పుడు తనతో పాటు అర్జునుడు కూడా వెళ్ళాడు అని చెప్పేసి ఈ చివరి శ్లోకంలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇవన్నీ ఈ యొక్క అధ్యాయము పూర్తయిపోయింది. పరీక్షణ్ మహారాజు జన్మ గురించి, జన్మ తర్వాత రాజ్యాన్ని తను ఎలా పరిపాలించడం, తన పెరుగుదల గురించి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా 36 సంవత్సరాలు గడిచాయట. ఆ 36 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని 13వ అధ్యాయం నుంచి మనకి చెప్పడం జరుగుతుంది మొదటి స్కందంలో. హరే కృష్ణ. ఇవాళ ఇక్కడితో ఆపేద్దాము. నాకు ఒక మెసేజ్ వచ్చింది. ప్రణవానంద ప్రభు 8 గంటలకి యాత్ర గురించి అనౌన్స్మెంట్స్ చేయాలనుకుంటున్నారంట. ఆ అనౌన్స్మెంట్స్ అయిపోయిన తర్వాత మనము సమయం ఉంటే కొన్ని ప్రశ్నోత్తరాలు చేసుకుందాము. సో ప్రణవానంద ప్రభు కనుక వచ్చి ఉంటే కనుక హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీ వస్తున్నారా? ఓకే ప్రభుజీ ఒకవేళ జాయిన్ అవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే థ్యాంక్ కృష్ణ. యూ సో మచ్ ప్రభు ఫర్ ద వండర్ఫుల్ క్లాస్. అట్లనే ప్రభు డివోటీస్ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి మన యాత్రలో పావనేశ్వర్ ప్రభు కూడా రాబోతున్నారు. హరి బోల్. పావనేశ్వర్ ప్రభు, గౌర్నామ్ ప్రభు, శరత్ పూర్ణిమ ప్రభు, ప్రేమ్ నర్తన్ ప్రభు, శ్రీకాంత్ కృష్ణ ప్రభు కూడా చెప్పాలి. ఇంకా అందరూ బ్రహ్మచారులు వస్తే మొత్తం జపా గ్రూప్ డివోటీస్ అందరు కూడా అక్కడ మనకి ఇది చేయబోతున్నారు. సరే అయితే కొన్ని ప్రభు నిన్న యాత్ర అనౌన్స్మెంట్ చేశాము, కానీ దాంట్లో కొన్ని ఇంకా డీటెయిల్స్ చెప్పాలి. అందుకోసమని ఈరోజు వీఆర్ టేకింగ్ అ టైం ప్రభు. సారీ ఏమనుకోకండి. సో ఈరోజు మనము నిన్న చెప్పుకున్న యాత్ర డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి, కొన్ని మంచి మార్పులు ఉన్నాయి,
వాటన్నిటిని కూడా ఒకసారి ప్రస్తావన చేస్తాము. అయితే నిన్న మేము చాలా వెయిట్ చేసాం పెడతానన్నారు ప్రభుజీ. అన్ని వైపుల నుంచి కాళ్ళు వస్తున్నాయి. ప్రభుజీ మాది రిజిస్ట్రేషన్ తీసేసుకోండి 250 అన్నారు, తొందరగా ఫాస్ట్గా చేసేయాలి. అన్ని వైపుల నుంచి చెప్పాము. మేము ఆల్రెడీ ఫోన్ చేయొద్దంటే ఫోన్ చేసి మరీ బుకింగ్లు చేసేసారట. కాబట్టి మేము కొన్ని మంచి విషయాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే మనకి ఇప్పుడు మీకు ఈ క్లాస్ అయిపోతుండగానే, ఇప్పుడు ఇది అయిపోతుండగానే మీకు మెసేజ్ వస్తుంది గ్రూప్లో, జపా గ్రూప్లో కానివ్వండి, మెంటర్షిప్ గ్రూప్లో కానివ్వండి, మనకి మిగతా కృష్ణ కథామృతం గ్రూప్లలో కానివ్వండి. ఒక నిమిషం టైం తీసుకొని క్లియర్గా చదవండి. ఒకసారి మన హోస్ట్ ఎవరైనా ఉంటే ఆ పీడిఎఫ్ని కొద్దిగా చూపిస్తారా? అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం చూపిస్తూనే, అప్పుడు తర్వాత వారు చక్కగా చదువుకోవచ్చు. తర్వాత కూడా ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుందని మనము ఇది చేస్తున్నాం అనమాట. ప్రభు ఒకసారి చూపిస్తారా? మాతాజీలు మన డివోటీస్ హోస్ట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి వారి దగ్గర ఫైనల్ పీడిఎఫ్ సుష్మా మాతాజీ దగ్గర ఉన్నది. ఫైనల్ పీడిఎఫ్ తీసుకొని చూపించండి ఒకసారి డివోటీస్ అందరికి కూడా. అంతలోపల నేను ప్రారంభం చేస్తాను చదవటం నా ఫోన్లో నుంచి చూసి, కానీ షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫైనల్ పీడిఎఫ్. ఓకే, యా, ఫైనల్ పీడిఎఫ్ చూపిస్తారు ఇప్పుడు స్క్రీన్ పైన. చూస్తూ ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి అందరు కూడా. ఇప్పుడు మొత్తం యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. డేట్స్ అయితే మీకు తెలుసు. 5 సెప్టెంబర్ ప్రొద్దునపూట 8 గంటలకు 9:30కు ప్రారంభమైన యాత్ర 8 సెప్టెంబర్ మధ్యాహ్నం పూట 1:30కు అయిపోతుంది. ఇది మనకి యాత్ర యొక్క డేట్స్ అన్నమాట. మనం వెళ్ళే ప్రదేశాలు ఏంటి? జైపూర్లో 6 శ్రీ విగ్రహాలు, ఆచార్యుల యొక్క శ్రీ విగ్రహాలు, దాంతోపాటు పుష్కర్ కూడా మనం వెళ్ళిపోతున్నాం. పుష్కర్ తీర్థాన్లో కూడా మనం స్నానం ఆచరించబోతున్నాం ఒకరోజు. దాంతోపాటు మనం రాధాష్టమి అనుష్ఠానం చేసుకోబోతున్నాం. దాంతోపాటు మనకి చక్కగా పుష్పాభిషేకము కూడా అక్కడ జరగబోతున్నది. చక్కటి ప్రసాదము, కీర్తనలు, ఉత్సవాలు అవన్నీ కూడా అక్కడ జరగబోతున్నాయి. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ తెలుగు చూపిస్తే బాగుంటుందేమో, డివోటీస్ అందరికి ఈజీగా ఉంటుందేమో తెలుగు వైపు చూపిస్తే. నాకు తప్ప మా అందరికి ఈజీగా ఉంటుంది. సరే, జైపూర్ పుష్కర్ యాత్ర. ఇందులో మనకి ఇస్కాన్ ఆదిలాబాద్ తరపు నుంచి మనం ఈ యాత్ర చేస్తున్నాము. నమోదు ప్రారంభం తేదీ చూడండి, జూలై 4, అంటే ఈరోజు శుక్రవారం పూట ప్రారంభం అవుతుంది. జూలై 6వ తారీఖు ఆదివారం. మీకు చెప్తున్నాను ఏం చెయ్యాలి ఏంటి అనే విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యాత్ర ప్రారంభం సెప్టెంబర్ 5, యాత్ర ముగింపు సెప్టెంబర్ 8. ఇది మీకు ముందే చెప్పాను. కిందికి రండి. మీరు ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకోవాలి అని అంటే 8 సెప్టెంబర్ 7 గంటల తర్వాత మీరు తిరుగు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎలా అంటే ఈ క్లాస్ అయిపోగానే మీకు ఇదే పీడిఎఫ్, దాంతోపాటు ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటేసారి ఫిల్ చేయాలి గూగుల్ ఫామ్. మేము యాత్రకి తప్పనిసరిగా వస్తున్నాము, ఎందుకంటే మనకి లిమిటెడ్ సీట్స్ ఉన్న ఈ యాత్రలో 250 నుంచి 300 వరకు మాత్రమే ఉంటాయి. 250 నుంచి 300 మాత్రమే. అయితే మీరు ఏం చేయాలంటే, యాత్రకి పక్కా వస్తున్నాం ప్రభుజీ అన్న వాళ్ళు ఒక సింపుల్ మీకు ఫార్మ్ పంపిస్తున్నాం. దాంట్లో జస్ట్ మేము ఎంతమంది వస్తున్నాం, మేము ఎంతమంది వస్తున్నాం, ఎన్ని రూములు కావాలి అని జస్ట్ అదొక్క విషయం మాత్రమే పంపిస్తే సరిపోతుంది అనమాట. అంతే. మీ యాత్ర రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు అంటే మీ పేర్లు నమోదు అయిపోయాయి, మీకోసం రూమ్లు బ్లాక్ చేసేసామన్నమాట. దాని తర్వాత మీరు ఎప్పుడైతే రాత్ర ఫీజు పే చేసేస్తారో, ఎప్పుడైతే టికెట్స్ బుక్ చేసేసుకుంటారో, యాత్ర కన్ఫర్మేషన్ అయిపోయినట్టు. ఓకేనా? కిందికి రండి. తర్వాత మనకి యాత్ర రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు చేయాల్సింది, ఇది బాగా నీట్గా ఒకసారి చదువుకొని నెక్స్ట్ పని మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయటం. ఈ 2 మీరు చేయాలి. ఓకేనా? తర్వాత కిందికి రండి. మీకు నిన్న ప్రశాంత్ ప్రభు ఎక్స్ప్లెయిన్ చేశారు. మన దగ్గర 11,500 పర్ పర్సన్, 2 షేరింగ్ ఏసీ రూమ్ మాత్రమే. ఏసీ రూమ్లు మాత్రమే ఉన్నాయి, నాన్ ఏసీ లేనే లేదనమాట. బ్రహ్మాండమైన రూములతో చక్కటి ఏసీ రూములు ఉన్నాయి బ్రహ్మాండంగా. 2 షేరింగ్ పర్ రూమ్, 2 షేరింగ్. యాత్ర ఛార్జీలు కిందున్న వాటికి దొరుకుతాయి. యాత్ర సమయంలో ఇంటర్నల్ ట్రావెల్, ప్రసాదము, ప్రొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ప్రసాదం, మధ్యాహ్నం పూట ఆఫ్టర్నూన్ ప్రసాదం, సాయంత్రం పూట స్నాక్స్ ప్రసాదం, రాత్రి పూట డిన్నర్ ప్రసాదం. దాని తర్వాత మన అకామిడేషన్స్.
మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణం చేయాలి అంటే మీ ఊర్లలో నుంచి అకామిడేషన్ వచ్చేంత వరకు మీరు చూసుకోవాలి. దాని తర్వాత మిగతావన్నీ కూడా మనం చేసుకుంటాం. ఇక్కడ యాత్రా ఛార్జులలో నిన్న మేము మన డివోటీస్కి శ్రీనివాస్ ప్రభుకి, ప్రశాంత్ ప్రభుకి వీళ్ళందరికీ చెప్పి ఒక విషయం చేసాం. అది ఇక్కడ ప్రస్తావన చేయలేదు, కానీ మీకు ప్రస్తావన చేస్తాను. 5 లోపల ఉండే పిల్లలందరికీ కూడా ఫ్రీ, దెర్ ఈజ్ నో యాత్రా అకామిడేషన్. 15 సంవత్సరాల లోపలుండే పిల్లలందరికీ కూడా కేవలం 6,500 రూపాయలు మాత్రమే. అన్నారు, ప్రభుజీ ఇది మనకి అవ్వదు ప్రభుజీ అని అంటే, లేదు ఎలాగైనా సరే మన పిల్లలందరికీ కూడా మనం ఇది చెయ్యాలి అని మనం అందుకే ఇంతసేపు పట్టిందనమాట. పట్టి వాడితో కూర్చొని కేవలం పెద్దవాళ్ళకి 11,500, 0 to 5 years లోపల ఉండే వాళ్ళందరికీ ఫ్రీ, 5 to 15 years ఉండే వాళ్ళకి 6,500 మాత్రమే. అలా యాత్ర రిజిస్ట్రేషన్ మనం చేయాలి. 15 years లోపల ఉండే మన పిల్లలందరూ చక్కగా యాత్రకి హ్యాపీగా రావాలి అనే ఒక ఉద్దేశంతో దాన్ని 6,500కే మనం మార్చేసామన్నమాట. దాని తర్వాత మనకి ఇక్కడ కిందకి వచ్చారనుకోండి, మనకి యాత్ర రిజిస్ట్రేషన్స్ నియమాలు ఏవైతే నాన్ రిఫండబుల్ అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇందులో. దాని తర్వాత డ్రెస్ కోడ్, ఫార్మల్ డ్రెస్ కోడ్, ధోతి కుర్తా లేదా ఫార్మల్ ప్యాంట్ షర్ట్, మోస్ట్లీ ధోతి కుర్తా లేదా కుర్తా పైజామా, మాతాజీలు అయితే పిల్లలు కోటుగా అందరూ సాంప్రదాయకమైన దుస్తులు మాత్రమే యాత్రకి అలౌడ్. దాని తర్వాత 60 సంవత్సరాలు పైగా ఎవరైనా వస్తే వారితో పాటు ఎవరో ఒక గార్డియన్ రావాల్సిందే. ఎలోన్గా, ఒంటరిగా లేదా ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు 60 years దాటిన వాళ్ళు యాత్రకి అలౌడ్ కాదు. 60 years తర్వాత ఎవరైనా వస్తే వారికి 45 years లోపల ఒక గార్డియన్ తప్పకుండా తెచ్చుకోవాలి. ఇది యాత్ర నియమాలు. ఈ పీడిఎఫ్ వస్తుంది మీకు వెంటనే. పీడిఎఫ్ రాగానే మీరు పీడిఎఫ్ ఒకసారి బాగా చదువుకోండి. దాని తర్వాత కిందకి రండి నాన్న, కిందకి రండి ప్రభు. కింద మీరు చూసారనుకోండి, మొత్తం అసలు హైదరాబాద్ నుంచి జైపూర్ ఏ ట్రైన్, విజయవాడ నుంచి జైపూర్ ఏ ట్రైన్, విశాఖపట్నం నుంచి జైపూర్ ఏ ట్రైన్, చెన్నై నుంచి జైపూర్ ఏ ట్రైన్, బెంగళూరు నుంచి జైపూర్ ఏంటి సంగతి కిందికి రండి నాన్న. తర్వాత ఢిల్లీ నుంచి జైపూర్ ఏంటి, దాని తర్వాత కింద ఫ్లైట్స్ ఏంటి, మొత్తం అన్నీ రావటం వెళ్ళటం అన్నిటిని నీట్గా రాశారు ఇందులో. కాబట్టి చక్కగా మీరు చూసుకొని బ్రహ్మాండంగా దీంట్లో ఏ ట్రైన్ అయినా మనకి ట్రావెల్ ఏజెన్సీ, ఎందుకంటే రేపే ఓపెన్ అవుతుంది కాబట్టి ఈరోజే చక్కగా అందరూ కూడా మాట్లాడేసుకొని రేపటికల్లా టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్లైట్లు అయితే అన్ని మేజర్ సిటీస్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అది ఈజీ పడుతుంది. ఫ్లైట్లో వస్తే చాలా సింపుల్గా జైపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మనం ఉండే ప్రదేశం కేవలం 15 నిమిషాలు మాత్రమే. 15 మ్యాక్సిమం 10 నిమిషాలే, మ్యాక్సిమం 15 నిమిషాల్లో మీరు చేరుకోగలుగుతారు. లేదండి ట్రైన్లో అయితే జైపూర్కి ట్రైన్లు ఉన్నాయి, అజ్మేర్కి ట్రైన్లు ఉన్నాయి, ఢిల్లీకి ట్రైన్లు ఉన్నాయి. ఆయా ప్రదేశాల నుంచి మనం జైపూర్కి చేరుకోవచ్చు. ట్రైన్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఇక్కడ మన నవదీప్ ప్రభు చాలా రీసెర్చ్ చేసి మొత్తం నీట్గా పెట్టారనమాట. కాబట్టి ఇప్పుడు మనకి యాత్ర అకామిడేషన్ ఏంటి, దాంతోపాటు యాత్ర ఫీజు ఏంటి, పిల్లలకి 6,500, పెద్దలకి 11,500, స్టార్టింగ్ 7th, స్టార్టింగ్ 5th, ఎండింగ్ 8th. మనం వెళ్ళేది జైపూర్ పుష్కర్ తీర్థంలో స్నానమాచరిస్తాం. జైపూర్లో చక్కటి యాత్ర మనం చేసుకోబోతున్నాం. రాధాష్టమి చేసుకోబోతున్నాం. పుష్పాభిషేకం 1 టన్ను పూలతో పుష్పాభిషేకం రాధాకృష్ణులకి చేసుకోబోతున్నాం. చక్కగా వైభవంగా ఎంతోమంది సాధువులు, బ్రహ్మచారులు వీళ్ళందరి యొక్క సాంగత్యంలో మనకి ఈ అద్భుతమైన జైపూర్ పుష్కర్ యాత్ర 2025 సెప్టెంబర్ మన అనుష్ఠానం చేసుకోబోతున్నాం అనమాట. ఇవి యాత్రకి సంబంధించిన డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మనకి అన్ని గ్రూప్లలో, ముఖ్యంగా జపా గ్రూప్, మెంటర్షిప్ గ్రూప్ వీటిలలో వస్తాయి. దాని తర్వాత మీరు చక్కగా చూసుకొని దాని ప్రకారంగా మీరు ఈరోజు ఫార్మ్ ఫిల్ చేస్తే చాలా ఏమంటాం సేఫ్. మీరు సేఫ్ ఏంటంటే మీకు రూమ్లో అలాట్మెంట్ చేసి ఎప్పుడైతే 250 రిజిస్ట్రేషన్స్ అవుతాయో దాని తర్వాత కొన్ని రోజుల కోసం బ్లాక్ చేయాల్సి వస్తుంది అనమాట. మనకి మళ్ళీ అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇంకా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ చేసుకోగలం అనేంత వరకు. కాబట్టి ఈరోజు మనకి ఎప్పుడైతే మీకు ఫార్మ్ వస్తుందో ఒకసారి పై నుంచి కింద దాకా క్షుణ్ణంగా చదువుకోండి. ఆ గూగుల్ ఫామ్, సింపుల్ గూగుల్ ఫార్మ్ ఒకటేసారి ఫిల్ చేయండి, రెండోసారి ఫిల్ చేయకండి. రాకపోతే మీ దగ్గర ఉండే ఎవరో ఒకళ్ళని పిలిచి చక్కగా ఫిల్ చేయించుకోండి. తర్వాత అలా నీట్గా ఫిల్ చేయించుకుంటే మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి మనం చేసుకోగలుగుతాం.
వారితో పాటు మనకు తెలుసు యాత్ర నియమాలు ఎలా ఉంటాయో, మనం అందరం యాత్ర ఎలా డిసిప్లిన్డ్‌గా యాత్ర చేసుకుంటామో, ఎలాంటి ఫెసిలిటీస్ యాత్రలో ఉంటాయో, ఎలాంటి ప్రసాదం యాత్రలో ఉంటుందో, ఎలాంటి పండాల్ యాత్రలో ఉంటుందో, డీటీ సర్వీసెస్, శ్రీ విగ్రహ సేవలు ఎలా ఉంటాయో, దాని తర్వాత ట్రావెలింగ్ ఎలా ఉంటుందో, దర్శనాలు ఎలా ఉంటాయో, మిగతా మనం చేసుకున్న గోవర్ధని ఇంకో విలేజ్ యాత్ర, బృందావని యాత్ర, భద్రాచలం యాత్ర కంటే ఇక్కడ మంచి ఏర్పాట్లు, మంచి సదుపాయాలు, మంచి అకామిడేషన్స్, చాలా మంచి ప్రసాదం. చాలా మంచి ప్రసాదం. భద్రాచలంలోనే చాలా ప్రసాదం అన్నారు. దానికి 2 రెట్లు ప్రసాదం ఇక్కడ ఉండబోతుందనమాట. కాబట్టి చక్కటి ప్రసాదం మనకిక్కడ అలానే చక్కటి సాధువుల యొక్క సాంగత్యం, రాధాష్టమి అనుష్ఠానం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోగలిగితే, ఈరోజు వీలున్న వాళ్ళు మేము వస్తున్నామని టకా ఆ ఫార్ములు ఫిల్ చేసి ఎంతమంది ఎన్ని రూములు అని మనం చెప్పుకుంటే దాన్ని బట్టి మిగతా ఎస్టిమేషన్ అంతా కూడా మనం చేసి మనం చేయొచ్చు. ఈరోజు మేజర్ చేంజ్ ఏంటి అంటే పిల్లలకి మనం హాఫ్ ద రేట్ ఆల్మోస్ట్ 6,500కి 15 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసామన్నమాట. వాళ్ళు అన్నారు, ప్రభుజీ అది మనం లాస్లోకి వెళ్తాం తప్పకుండా అంటే, ఏం పర్వాలేదు పిల్లలు రావాలి అదేమైనా గెయిన్ అని మనం ఉన్నాం అనమాట. ఆల్రెడీ యాత్ర మన డివోటీస్ అంటున్నారు, ప్రభుజీ ఇట్లా నెక్ టు నెక్ ఇలా చేస్తే ఎలా అండి అంటే, పర్వాలేదు భక్తుల యొక్క వారి యొక్క ఇది మనకు కావాలి. వారు సంతోషంగా ఉన్నారనుకోండి అది మనకి చాలా సరిపోతుంది. ప్రభుజీ మళ్ళీ మనం పెట్టుకోవాల్సి వస్తుంది డబ్బులు అంటే, ఏం పర్వాలేదు మీరు పెట్టుకున్నా పర్వాలేదు కానీ మా డివోటీస్కి మాత్రం ఎక్కువ చేయకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ప్రశాంత్ ప్రభుకి ఇంకా శ్రీనివాస్ ప్రభుకి మన యాత్ర ఇచ్చేసాం. ఒకసారి ప్రశాంత్ ప్రభు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రశాంత్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రణామం. హరి బాబు. లేదు ప్రభుజీ, కవర్ చేశారు ప్రభుజీ. అదే మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, నిన్న చాలా కాల్స్ వచ్చాయి ప్రభుజీ. చిన్న పిల్లలకు కూడా అంతేనా, పెద్ద పిల్లలకు కూడా అంతేనా అని. పెద్ద పిల్లలు కాదు, పెద్దవాళ్ళు. 15 సంవత్సరాలంటే పెద్దవాళ్ళే. సో పెద్దవాళ్ళకు కూడా అంతేనా అని చాలా మంది కాల్స్ చేశారు ప్రభుజీ. యాక్చువల్గా చూసుకుంటే మనకి పిల్లలకైనా అక్కడ ఖర్చు అంతే వస్తుంది ప్రభుజీ. మనకి రూమ్కి 2 మెంబర్స్ అని చెప్పారు వాళ్ళు. రూమ్కి 2 మెంబర్స్ అంటే పిల్లల్ని కూడా అలౌ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. ప్రసాదంలో కూడా ప్లేట్స్ కూడా ప్రతి ఒక్కరికి పిల్లలు కూడా కౌంట్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ అడిగాం మనము, ప్రసాదంకి పిల్లలకి ఏదన్నా ఉంటుందా అంటే, నో వే, పిల్లలు పెద్దలు 5 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి కూడా ఒక ప్లేట్ అంటే ప్లేటే అని చెప్తున్నారు వాళ్ళు అనమాట. వాళ్ళ బిజినెస్ వాళ్ళది కదండి, మనం ఏం చేస్తాం చెప్పండి. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అలాగే ప్రభు. పిల్లలకు కూడా మనం సీట్ ఇవ్వాల్సింది. సో ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకొని యాక్చువల్గా కాస్ట్ పెట్టాం కానీ, కాకపోతే ప్రభుజీ అన్నారు, లేదు మన డివోటీస్ యొక్క డిజైర్ ఇంపార్టెంట్. వాళ్ళు అనుకుంటున్నారు కదా పిల్లలకు తక్కువ ఉండాలని, అది ఇంపార్టెంట్. మనం ఇంకేదేంట్లైనా తక్కువ చేసుకుందాం, ఇంకేదన్నా మనం సర్దుకుందాం అని ప్రభుజీ పట్టుబట్టి మరి దాన్ని తగ్గించారు. సో పిల్లలకి 0 to 5 years నిల్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే గూగుల్ ఫామ్లో మీరు మెన్షన్ చేయాలి మా పిల్లలు ఈ ఏజ్లో ఉన్నారు అని. 5 to 15 6,500 పర్ చైల్డ్. అలాగే అబోవ్ 15 years ఇలా ఎప్పట్లాగే 11,500. కానీ గూగుల్ ఫామ్లో ఇవన్నీ మెన్షన్ చేయండి. 0 to 5 years పిల్లలు ఉన్నారు, 5 to 15 years ఇద్దరున్నారు, ఒకరున్నారు, అడల్ట్స్ ఇద్దరున్నారు. అలాగా మీరు చేస్తే మేము దాని ప్రకారంగా ఎస్టిమేట్ చేసి మేము మీకు స్కానర్ పంపించి ఆ పేమెంట్ చేపిస్తాం ప్రభు. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. 6th లోపల మనకి మొత్తం 6 మండే మాక్సిమం ఈరోజు రేపు మనం పేమెంట్స్ చేసేసుకుంటే మనకి ఏంటంటే, ఈ యాత్ర లిమిటెడ్ సీట్స్ యాత్ర కాబట్టి మనకి చాలా బాగుంటుందన్నమాట. అది చాలా ముఖ్యం. కాబట్టి మొత్తం మీకు బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్గా వస్తాయి. మీకు పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ రాగానే మీరు రిజిస్ట్రేషన్స్ ఒక్కసారి జాగ్రత్త గూగుల్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఒక్కొక్కటి చూసుకోవాలి. ఎన్ని రూములు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది 5 సంవత్సరాల లోపల ఉన్నారు, ఎంతమంది 15 సంవత్సరాల లోపల ఉన్నారు, ఇవన్నీ కూడా నీట్గా ఫిల్ చేశారనుకోండి. దాన్ని బట్టి మనకి మీ ఎస్టిమేషన్ ప్రకారంగా మనం ఫాస్ట్గా చేస్తాం. కానీ ఒకటే ఏంటంటే త్వరగా, అదొక్కటే మనకి ఇక్కడ ఇది ఉంది. ఈరోజు మొత్తంలో మీరు ఫిలప్ చేసేసి పంపించేసి రేపు ప్రొద్దున కల్లా మీరు టికెట్స్ బుక్ చేసేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా జైపూర్ యాత్ర చక్కగా మీ అందరి ముందు బ్రహ్మాండంగా మీరు యాత్ర పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి యాత్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దీన్ని జాగ్రత్తగా మీరు ఒకసారి చూసుకోండి. అందరి డివోటీస్ కూడా పీడిఎఫ్ చదవండి. దాంతోపాటు ఇప్పుడు చూడండి, రెగ్యులర్గా మనకు వచ్చే ప్రశ్నలు వస్తూ ఉంటాయి మా వైపు నుంచి. మేము సపోజ్ హైదరాబాద్ నుంచి వస్తున్నామండి, ఎంతమంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఇవన్నీ కూడా మళ్ళీ మనం చేస్తాం.
ఇవన్నీ కూడా మీ అందరికీ ఎవరైతే యాత్రకు వచ్చారో వాళ్ళకి తెలుసు. హైదరాబాద్ గ్రూప్ ఒకటి, చెన్నై గ్రూప్ ఒకటి, బెంగుళూరు గ్రూప్ ఒకటి, రాయలసీమ గ్రూప్ ఒకటి, ఆంధ్ర గ్రూప్ ఒకటి, ఇట్లా తయారు చేసి వాళ్ళందరూ వచ్చేటట్టుగా వీలు చేస్తాం. అవన్నీ తర్వాత ఉంటాయి. ఫస్ట్ మనం రూమ్స్ బుక్ చేసుకోవటం, యాత్ర రిజిస్ట్రేషన్స్ ఫీజ్ పే చేయటం, టికెట్లు బుక్ చేసుకోవటం. ఈ 3 అయిపోయాయి అనుకోండి, మిగతావన్నీ కూడా ఫాలో అవుతాయి అన్నమాట దాని చుట్టూ కూడా. కాబట్టి ఇది చాలా ముఖ్యం. నిన్నటి నుంచే పేర్లు రాయండి అని మా వాళ్ళపైన ప్రెషర్ చేస్తున్నారట. మా వైపు నుంచి 25, మా వైపు నుంచి 30, 40 అని. కాబట్టి ఆ కంగారు వేసేసింది. మరి మా భక్తులకి ఏంటి ఛాన్స్ అని వాళ్ళందరిని ఆగమని ఫస్ట్ అయితే మనము ఇది పెట్టేసేయండి. పెట్టేసి మన డివోటీస్‌ని రిజిస్ట్రేషన్ ఫస్ట్ అందుకే చెప్తున్నాం మేము జపా గ్రూప్‌లో, మెంటర్‌షిప్ గ్రూప్‌లోనే పెడతాం. దాని తర్వాత మిగతా గ్రూప్‌లలో పెడతాం. ఎందుకంటే బయట నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంది. మేమొస్తాం జైపూర్ అని. కాబట్టి జైపూర్, పుష్కర్ చాలామంది ఎళ్ళుండరు మన ఆంధ్ర వైపు నుంచి. కాబట్టి చక్కటి యాత్ర మనకి చక్కటి మంచి భక్తుల యొక్క సాంగత్యంలో వెళ్ళే యాత్ర. 2 యాత్రలు మనకి వైభవమైన యాత్రలు ముందు రాబోతున్నాయి. ఇప్పుడు జైపూర్ పుష్కర్ యాత్ర, తర్వాత శ్రీరంగ క్షేత్ర యాత్ర ఫిబ్రవరిలో. మనం ఈ 2 యాత్రల్ని కూడా చక్కగా బ్రహ్మాండంగా చేసుకుంటే మనకు ఒకటైపోతుంది. దాని తర్వాత మళ్ళీ మనం నార్త్ వైపు వెళ్దాం. పూరి, మాయాపూర్, బృందావన్, చిత్రకూట్, అయోధ్య ఇత్యాది ప్రదేశాలు, భారతదేశంలో ఉండే అన్ని తీర్థాలు మనం తీసుకెళ్ళాలి అని ఒక సంకల్పం అన్నమాట. భక్తులందరినీ చక్కగా సంవత్సరానికి 2 యాత్రలు. కాబట్టి ఇవి ఎప్పుడు మనసులో పెట్టుకోండి. సంవత్సరానికి 2 యాత్రాస్ మనం చెప్పాం. ఒకసారి గుర్తుందా మీకు? ప్రతిరోజు 2 గంటలు మనం భగవంతుడికి ఇవ్వగలిగితే, వారానికి ఒక సాయంకాలం భగవంతుడికి ఇవ్వగలిగితే, నెలకి ఒక రోజు భగవంతుడికి ఇవ్వగలిగితే, 6 నెలలకి ఒక 5 రోజులు భగవానుడికి ఇవ్వగలిగితే, మనము పూర్తి సంవత్సరం అంతా కూడా ఆ కృష్ణ కాన్షియస్‌నెస్, ఆ స్ట్రెంగ్త్, ఆ చార్జింగ్‌తో మనం ఉంటాము అని. 6 నెలలకి 2 సార్లు అంటే మనకి అలానే ఇయర్లీ 2 యాత్రలు మనం చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం మనం జైపూర్ పుష్కర్ యాత్ర మొట్టమొదటి భాగంగా, దాని తర్వాత మనం చేసుకునే యాత్ర శ్రీరంగ క్షేత్ర యాత్ర ఫిబ్రవరిలో. 2 కూడా యాత్రలు చక్కగా మనం చేసుకుంటే మనకి ఆ సంవత్సరం అంతా కూడా ఆ కృష్ణ భక్తి భావనామృతంలో మనం ఉండొచ్చనమాట. అది విశేషం. ప్రశాంత్ ప్రభు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? లేదు ప్రభు. మేము మళ్ళీ రీట్రేట్ చేయడం అదే ప్రభు. ఎందుకంటే 250 డివోటీస్ కంటే ఎక్కువ మనం అకామిడేట్ చేసే ఛాన్స్ లేదక్కడ. తర్వాత మాకు అకామిడేషన్ బాలేదు. అది ఇది అనే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. ఇదివరకు మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, మేము భక్తులని కోరుకునేదేంటంటే, మీరు యాత్రకు రావాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇవాళే రిజిస్టర్ చేసుకోండి. చేసుకుంటే మన గ్రూప్ డివోటీస్ ఎవరైతే రెగ్యులర్‌గా వస్తున్నారో వాళ్ళు తప్పిపోకుండా, అంటే మిస్ అవి పోకుండా ఇవాళే మీరందరూ రిజిస్టర్ చేసుకుంటే, మనం ఆ ఫస్ట్ 250లో వీళ్ళందరూ ఉండాలని మా కోరిక ప్రభు అంతే. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరనమాట అయితే మీరు మళ్ళీ. ఇవ పర్వాలేదులే. కొత్త కొ వాళ్ళకి మనం ఇంకో అరేంజ్‌మెంట్ చేద్దాం ఎవరైనా రావాలనుకుంటే. కానీ ఫస్ట్ 250కి మనం మీ అందరికీ కూడా ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ క్లాస్ అయిపోంగానే మీకు పీడీఎఫ్, గూగుల్ ఫార్మ్, ఒక సింపుల్ గూగుల్ ఫార్మ్ వస్తది. ఎప్పుడైతే ఆ సింపుల్ గూగుల్ ఫార్మ్ వస్తదో, చక్కగా ఆ సింపుల్ గూగుల్ ఫార్మ్ నుంచి మీరు తీసుకొని దాన్ని పక్కన పెట్టి, దాంట్లో నుంచి మీకు గ్రూప్‌లో యాడ్ చేసి పేమెంట్ అయిపోంగానే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అందులో పంపిస్తూ ఉంటారనమాట. సరే, మీ అందరికీ యాత్ర రిజిస్ట్రేషన్ తెలుసు. మన వాళ్ళందరూ చాలా కష్టపడాలి. దాంతో పాటు కొన్ని అనౌన్స్‌మెంట్స్ ఏంటంటే, ఈరోజు మాకు నిజామాబాద్‌లో రథయాత్ర ఉన్నది. నిజామాబాద్ రథయాత్రకు వస్తున్నాం మేము. మధ్యాహ్నం పూట 1:30 కల్లా నిజామాబాద్ రథయాత్రలో మనం చేరుకుంటాం. దాని తర్వాత మనకి ప్రోగ్రామ్ సాయంకాలం పూట ఎక్కడుంది? ఈరోజు సాయంకాలం పూట రథయాత్ర ఉన్నది మనకి. బీహెచ్ఈఎల్ న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ అట. అక్కడ మనకి అభయాంజనేయ స్వామి టెంపుల్ నుంచి గాయత్రీదేవి టెంపుల్ వరకు మనకి రథయాత్ర జరుగుతుంది. గాయత్రీదేవి టెంపుల్‌లో మనకి ప్రవచనం ఉన్నది సాయంకాలం పూట. ప్రొద్దున పూట అయితే మనకి కంఠేశ్వర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ ఉంటాను మేము 2 గంటలు. దాని తర్వాత హైదరాబాద్ వస్తాం. రేపు ప్రొద్దున పూట తెల్లాపూర్‌లో ప్రవచనం ఉన్నది. మళ్ళీ రేపు సాయంకాలం పూట యూత్‌కి కీర్తన్ ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ మనకి మండే నుంచి 2, 3 చాలా ముఖ్యమైన అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. మండే నుంచి మనకి 18 రోజుల గీతా కోర్స్ ప్రారంభం అవుతుంది. మీరందరూ భక్తులు మళ్ళీ మీకు చెప్తున్నదేంటంటే, ఎంతమందికి వీలైతే అంతమందికి ఆ 18 డేస్ గీతా కోర్స్ గురించి తెలియజేయండి.
ఎంతమంది ఆ గీతా కోర్స్‌ని వినగలిగితే 18 రోజులు సమయాన్నిచ్చి, వారంత మంచి మార్గంలోకి, మంచి భక్తి మార్గంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియజేయండి. ఈ గీతా కోర్స్ గురించి చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా వైభవంగా ఉండబోతుంది ఈ 18 రోజుల గీతా కోర్స్. దాని తర్వాత మనకి 28వ తారీఖు మచిలీపట్నంలో మనకి ప్రవచనం ఉన్నది సాయంకాలం పూట. 6 గంటలకి మొదలుపెట్టుకొని మనకి మచిలీపట్నంలో మనం అక్కడ ఆహ్, మనకి విజయవాడలో దిగి మేము ఫ్లైట్ అక్కడి నుంచి మచిలీపట్నానికి వెళ్ళి ప్రవచనానికెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తామనమాట. రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాం. ఒక కార్యక్రమం కోసం, ఒక సాయంకాలం కోసం మాత్రమే అక్కడ రావటం జరుగుతుంది. ఆహ్, స్వామికి ఈ సేవ చేసి అక్కడి నుంచి గోదావరి నక్షత్రం ఆ రోజు అక్కడ జగద్గురు రామానుజాచార్య సంస్థాన్ వాళ్ళు మనల్ని అక్కడ ఆండాల్ గురించి చెప్పడానికి పిలిచారు. కాబట్టి ఆ కార్యక్రమం చేసుకొని మనం అక్కడి నుంచి బయలుదేరిపోతాం మళ్ళీ. కాబట్టి మచిలీపట్నం చుట్టూ ఉన్నవారు ఎవరైనా ఆ కార్యక్రమానికి రావాలి, గోదావరి నక్షత్రం రోజు అక్కడికి రావాలి అంటే తప్పకుండా రావచ్చు. అక్కడ మనం అందరం కూడా కార్యక్రమం చేసుకొని బయలుదేరుతాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. తప్పక చక్కగా మీరందరూ కూడా వైభవంగా ఈ జైపూర్ యాత్రకొచ్చి ఆ స్వామి యొక్క సేవలో పాల్గొని రాధాష్టమి అందరం కలిసి చేసుకొని రాధాష్టమి దాంతోపాటు అద్భుతమైన పుష్పాభిషేకం, 1 టన్ను పూలతో స్వామికి అమ్మవారికి పుష్పాభిషేకం, రాధాకృష్ణులకు పుష్పాభిషేకం చేసుకొని దాని తర్వాత చక్కగా ఆచార్యుల యొక్క బృందావన యాత్రకెళ్ళాం మనందరం. ఆచార్యుల యొక్క శ్రీ విగ్రహాలన్నీ కూడా మనం దర్శనం చేసుకోవాలి. రాధా గోవింద, రాధా గోపీనాథ్, రాధా మాధవ్, రాధా నటవర్, రాధా దామోదర్, రాధా వినోద్ 6 శ్రీ విగ్రహాలని మనం దర్శనం చేసుకుంటాం. దాంతోపాటు జైపూర్ ప్యాలెస్, హవా మహల్ ఇవన్నీ, దాంతోపాటు పుష్కర తీర్థం సాక్షాత్తుగా జలనారాయణ స్వరూపము అని అంటారు. అటువంటి జలనారాయణ స్వరూపంలో మనము మీ అందరి యొక్క పూర్వీకుల మీ యొక్క పెద్దలకి అక్కడ తర్పణాదులు కూడా మనం అక్కడ చేసుకునే వీలున్నది. అక్కడ తర్పణాదులు కూడా అక్కడ ఆచరించవచ్చు. దాంతోపాటు చక్కగా మనం పుణ్యస్నానాలు, మోక్షాన్ని ప్రదానం చేసే అద్భుతమైన పావన సరోవరం పుష్కరం జలనారాయణ స్వరూపం. సాక్షాత్తుగా అక్కడ జలమే నారాయణ స్వరూపంలో మనకి దర్శనమిస్తున్నారు. అటువంటి జలనారాయణుడిలో మనం స్నానం ఆచరిస్తాము. దాని తర్వాత ఇత్యాది అన్ని క్షేత్రములు మనం దర్శనం చేస్తాము. అక్కడ బ్రహ్మ ఆలయం, మనం బ్రహ్మ మధ్వగౌడీయ సంప్రదాయం నుంచి ఉన్నారుగా బ్రహ్మ ఆలయాన్ని కూడా మనం దర్శనం చేస్తాము. దాంతోపాటు మన ఆచార్యుల యొక్క సుందరమైన శ్రీ విగ్రహాలు రాధా గోవింద, గోపీనాథ్, వినోద్, మాధవ్, రాధా నటవర్, రాధా దామోదర్ శ్రీ విగ్రహాలని కూడా మనం దర్శనం చేసుకుంటాం జైపూర్ యాత్రలో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యాత్రకి సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే చెయ్యొచ్చు. మన ప్రశాంత్ ప్రభు, శ్రీనివాస్ ప్రభు ఇద్దరు ఆన్సర్ చేస్తారు. కేవలం యాత్రకి సంబంధించినది మాత్రమే. వినయ్ ప్రభు యొక్క పుట్టినరోజట. హరే కృష్ణ ప్రభు, ఎ వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. మీకోసం అందరు భక్తులు హరే కృష్ణ మహామంత్ర చెప్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకో కండిషన్ ఉంది యాత్రకి. ఎవరికైతే ఆరోగ్యము 100% బాగుందో, ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ లేవో వారు మాత్రమే రండి. ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే యాత్రకి రాకూడదు. అంత దూరం రావాల్సిన పని లేదు. చక్కగా అక్కడి నుంచి ఇక్కడ నుంచే దండం పెట్టుకోండి దేవుడికి, ఏం కంగారు లేదు. కానీ మీతో పాటు ఎవరో ఒక గార్డియన్ ఉండవలసినదే, గుర్తుపెట్టుకోండి. రావాలి అని మీరు అనుకుంటే ఎవరో ఒక గార్డియన్ ఉండవలసింది. ఎందుకంటే మీకు తెలుసు, మొన్న ప్రశాంత్ ప్రభు మేము వెళ్తుంటే మమ్మల్ని అడుగుతున్నారు, ప్రభుజీ చార్ధామ్ తీసుకెళ్ళాలి ప్రభుజీ భక్తులందరినీ. మేమన్నా నో వే, నేనైతే చార్ధామ్ ఎప్పుడు తీసుకెళ్ళను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భక్తులందరికీ రిస్క్ ఫ్రీ, చక్కగా వారు హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చే ప్రదేశాలు మాత్రమే మనం తీసుకుపోతున్నాం. అంటే ప్రపంచంలో ఎక్కడైనా రిస్క్ ఉంటుందండి, అది వేరే విషయం. కానీ మన వైపు నుంచి రిస్క్ ఇంకా యాడ్ చేయకూడదు అనమాట. కాబట్టి ప్రశాంతమైన యాత్ర మనకి కావాలి అని మనం ప్రయత్నం చేస్తాం. చాలా అద్భుతమైన యాత్ర. మొన్న మనం భద్రాచలం వెళ్ళినప్పుడు మొత్తం మంత్రాలు, మంగళ వాయిద్యాలు, అభిషేకాలు, యజ్ఞాలు, మొత్తం దక్షిణ భారతదేశం యొక్క రుచి మనకు కలిగింది. దక్షిణ భారతదేశ ప్రసాదం మనం రుచి చూసాం. దక్షిణ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం ఆస్వాదన చేసాం. ఇప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్ మొత్తం ఉత్తర భారతదేశం.
మళ్ళీ నెక్స్ట్ యాత్రలో మళ్ళీ కంప్లీట్ దక్షిణ భారతదేశం, మళ్ళీ నెక్స్ట్ యాత్ర కంప్లీట్ ఉత్తర దక్షిణ. ఎందుకంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కాదు, మన భారతదేశంలో ఉండే వివిధ సంస్కృతి సాంప్రదాయాలను మనం చూడబోతున్నాం అనమాట. కాబట్టి చక్కగా మీరు అందరూ యాత్రకి వచ్చి చక్కగా ఆ యాత్రలో పాల్గొనాలనే సత్సంకల్పంతో, పిల్లలు ఉన్నవారు ముఖ్యంగా ఇది చేయాలనే సత్సంకల్పంతో మనకి స్ట్రిక్ట్గా 15 years అండ్ బిలో మనం ఈ యొక్క డిసిజన్ తీసుకొని వారిని ఎలాగైనా ఒప్పించి ఈ పని చేయగలిగాం. కాబట్టి చక్కగా మీరందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చి యాత్రలో పాల్గొని ఆ రాధాకృష్ణుల యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందాలి అని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీ అందరిని అక్కడ కలుసుకోవడానికి ఎంతో 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 వెయిట్ చేస్తున్నాం మేమందరం కూడా. ఇప్పుడు మన క్లాస్ అయిపోతుంది. ఇప్పుడు 8:30కి మీరు గ్రూప్ చూసుకున్నారనుకోండి, వెంటనే మీకు వచ్చేస్తుంది. వెంటనే రాగానే దాన్ని బాగా చదవండి. ఒక్కసారి గూగుల్ ఫామ్ జాగ్రత్తగా ఎంతమంది వస్తున్నారు, ఎన్ని రూములు, ఎంతమంది బిలో 5 years, ఎంతమంది బిలో 15 years చక్కగా రాసి గూగుల్ ఫామ్ సబ్మిట్ చేయండి. దాంతోపాటు మనకి ఎస్టిమేట్ వస్తుంది. ఎస్టిమేట్ రాగానే రేపటి రోజున టికెట్లు బుక్ చేసుకోండి. రేపటి రోజే ప్రారంభం. టికెట్లు బుక్ చేసుకోగానే వెంటనే మనం ముందుకెళ్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలామంది BHELలో రథయాత్ర ఎప్పుడైనా అడుగుతున్నారు. BHELలో ఈరోజు సాయంకాలం పూట గాయత్రి మాత మందిరానికి మేము 8 గంటలకు చేరుకుంటాం. గాయత్రి మాత మందిరానికి MIG గాయత్రి మాత మందిరానికి అక్కడ కార్యక్రమంలో మనం పాల్గొంటాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. అందరు గ్రూపులు చూసుకోండి. వెంటనే క్లాస్ అయిపోగానే మీకు ఆ డీటెయిల్స్ అన్ని రాబోతున్నాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. యాత్ర గురించి ఎవరైనా ప్రశ్నలు అడుగుతున్నారా? ఓకే, ఏం తీసుకోవట్లేదు అనుకుంటాను. సో ఆల్రెడీ 8:30 అయిపోయింది. ఈరోజు పూర్తి చేద్దామా ఇక్కడే? ఆల్రెడీ మీరంతా యాత్ర గురించి విన్నారు. అందరూ యాత్ర గురించి చాలా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు చూద్దామని చెప్పేసి. సో ఇవాళ ఇక్కడతో పూర్తి చేద్దాము. సో మళ్ళీ తర్వాత క్లాసులో కలుద్దాము. సో ప్రశాంత్ ప్రభు కానీ ఇంకెవరైనా యాత్రా కోఆర్డినేటర్స్ యాత్ర గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకోవచ్చు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.